ప్రేమైన దేవుని పిల్లలారా, శ్రమలలో విధేయతను నేర్చుకోవటం ఎలా అన్న అంశాన్ని ఆలోచిస్తున్నాం. మరి పోయిన వారం ఈ శ్రమల గురించిన కొన్ని ఉన్నతమైన సంగతులు బైబిల్లో నుండి మనం నేర్చుకున్నాం. దేవుడు శ్రమలు అనేవి మనుషుల మధ్యలో ఎందుకు ప్రవేశపెట్టాడు, అలాగే శ్రమలు అనేవి ఎన్ని రకాలు ఉంటాయి భూమి మీద, అవన్నీ తిరిగి వాక్యంలో మనం పోయిన వారం నేర్చుకున్నాము. శ్రమ అనేది ఎందుకు వస్తుంది, శ్రమకాలంలో మరి మనిషి పడిపోతాడు అని, శ్రమకాలంలో మనుషుల ఆలోచనలు దేవుడికి భిన్నంగా మారిపోతాయని, కనుక ఆలోచనని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, శ్రమ వచ్చినప్పుడు పడిపోకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, శ్రమలలో మన ఆలోచన విధానాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అన్నది పోయిన వారం చాలా సంగతులు మీతో చెప్పటం జరిగింది. అయితే పోయిన వారం జరిగిన ఇబ్బంది ఏంటంటే, మరి వెనకాల ఈ శ్రమలకు సంబంధించిన వీడియోస్ ప్లే చేయటం వలన అనుకోకుండా మరి ఛానల్ని వాడు మధ్యలో ఆపేశాడు. దానివలన పోయిన వారం ఆరాధన అనేది కట్ అయిపోయింది లైవ్. కనుక మరి అక్కడి నుంచి మనం ప్రారంభించి శ్రమల గురించిన చాలా సంగతులు మరి ఈ వారం నేర్చుకోవాలి. నిజంగా చాలా ఆనందపడతారు ఈరోజు ప్రసంగం, ముందే చెప్తున్నాను. కాస్త మీరు ఇప్పుడు లైవ్లో వింటున్న వాళ్ళు మీరు ఇప్పుడు షేర్ చేయండి. ఇప్పుడు వీలు కాకపోతే మెసేజ్ అయిపోయిన తర్వాత కూడా యూట్యూబ్లో ఇలాగే ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడికి మీరు ఇది పంపించాలి. ఎందుకు ప్రతి క్రైస్తవుడికి పంపించాలంటున్నాను అంటే, శ్రమల పైన కనీస అవగాహన లేదు ఈరోజు చాలామందికి. ముఖ్యంగా క్రైస్తవులకి అవగాహన లేకపోవటం అనేది చాలా బాధాకరం అండి. శ్రమలు ఎందుకు వస్తాయి, శ్రమలు ఎదుర్కోవటం ఎలా, ఒకవేళ శ్రమలు నువ్వు అనుభవిస్తే నీకు వచ్చే ఫలం ఏంటి, ఇవన్నీ ఒక రకంగా చెప్పాలి అంటే క్రైస్తవులకి ఒక పజిల్గా మారిపోయినాయి. మాకెందుకు వస్తాయి శ్రమలు, మాకెందుకు వస్తాయి కష్టాలు, నమ్మని వారికి, దేవుణ్ణి నమ్మని వారికి వస్తాయి శ్రమలు, దేవుణ్ణి ఎరగని వారికి వస్తాయి కష్టాలు అని ఒక రకమైన అపోహలో ఏమండి ఈరోజు క్రైస్తవ్యం అంతా ఉండిపోయింది. దేవుని పిల్లలారా, కష్టకాలం అనేది కాస్త బాధాకరమే. శ్రమ అనేసరికి ఎవరికి ఇష్టం ఉండదు. కానీ రోజంతా పనికి వెళ్ళిన వ్యక్తి కష్టపడి పని చేయకుండా జీతం రాదు. ఉదయం ఇంటి నుండి బయలుదేరతాడు, టిఫిన్ పట్టుకుని అన్నం పట్టుకుని ఇంటి నుండి బయలుదేరి పనికి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు అతని చెమట రక్తాన్ని అంతా చెమటగా మార్చి చెమటని కారిస్తేనే కానీ, కష్టపడితేనే కానీ సాయంత్రానికి జీతం అనేది అతనికి పడదు. అది శారీరక కష్టం అవ్వచ్చు, కొంతమంది మెంటల్ టెన్షన్, మానసిక శ్రమ, ఒత్తిడి, ఇలా శారీరక కష్టం పడేవాళ్ళు ఉన్నారు, ఇలా మానసికంగా కష్టాలు పడేవాళ్ళు ఉన్నారు. అంటే ఏదో ఒక కష్టం జరిగించకుండా భూమి మీద నీకు జీతం అనేది రావటం లేదు. అలాంటిది పరలోకం వెళ్ళాలి అంటే భూమి మీద ఏ శ్రమ పడకుండా, ఏ కష్టము పడకుండా పరలోకం వెళతామని లేని దేవుడు చెప్పని ఒక అబద్ధపు బోధని క్రైస్తవ్యంలో ఈరోజు పుట్టించింది. ఇది కాస్త పక్కకు పెడితే ఈరోజు పరిస్థితి మనం ఆలోచిస్తేనండి, ఈ కరోనా కాలంలో ప్రతి ఒక్కరి మానసిక పరిస్థితి ఎలా ఉంది అంటే, ఏదో తెలియని ఆవేదన, ఏదో తెలియని బెంగ, కుటుంబాలలో నిజంగానండి కుటుంబ కష్టాలు చూస్తున్నప్పుడు అండి ఒక రకంగా గుండెలు పిండేస్తుంది. ఈ కరోనా కష్టకాలంలో కుటుంబం అంతా చక్కగా ఒక చోట కూర్చుని భోజనం చేసే పరిస్థితులు లేవు ఈరోజు. ఆ కుటుంబంలో ఎవరికైనా ఒక్కరికి పాజిటివ్ వస్తే అతన్ని దూరంగా పెట్టడం, కనీసం అతని దగ్గర కూర్చోలేని పరిస్థితి, అతనితో పాటు కలిసి భోజనం చేయలేని పరిస్థితి, కుటుంబ సభ్యుల మధ్యలోనే దూరం అనేది పెరగటం, ఒక రకమైన భారం గుండెల నిండా ఈరోజు ఏమంటే ప్రతి ఒక్కరికి పెరిగింది. ప్రతి ఒక్కరి గుండె కూడా బరువెక్కింది. నిజంగా ఇలాంటి ఏమంటే కుటుంబాల మధ్యలో కొడుకు దూరంగా ఉండటమో, లేదంటే పిల్లల దూరంగా ఉండటమో, భర్త దూరంగా ఉండటమో, భార్య దూరంగా ఉండటమో, అది కాస్త ఎక్కడోనండి మనిషి తట్టుకోలేకపోతున్నాడు ఈరోజు. ఆ బాధ అనేది వర్ణాతీతం. ఎందుకంటే మనిషి బయట ఎంత కష్టపడి పనిచేసినా చక్కగా ఇంటికి వచ్చేసరికి కుటుంబం, భార్య, పిల్లలు, తల్లి, తండ్రి చక్కగా అందరూ బాగుంటే, ఆ కుటుంబం అనేది బాగుంటే ఇతను పడిన కష్టం అంతా మర్చిపోయి ఆ కుటుంబంలో సేద తీరేవాడు, ఆ కుటుంబంతో పాటు అతను పడిన కష్టాలు అనేవి మర్చిపోయేవాడు. కానీ ఇంట్లో పరిస్థితి ఇలా మారిపోయేసరికి అండి
ప్రతి ఒక్కరి గుండె బరువెక్కింది. ప్రతి ఒక్కరు ఏమంటే నిజంగా ఒక రకంగా శ్రమ, కష్టంలో మునిగారు. మరి ఎలా దీని నుంచి మనం బయటపడాలి? ఎంత దారుణంగా పరిస్థితులు ఈరోజు శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు ఉన్నాయంటే లోకం పడే శ్రమలు వేరు సుమా, లోకం పడే కష్టాలు వేరు. మీరు చివరి వారం నేను చెప్పినవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి తప్పు చేసి శ్రమ తెచ్చుకోవటం. ఈరోజు లోకం అంతా తప్పు చేసి శ్రమలు తెచ్చుకుంది. వాళ్ళు చేసి పాపాలు చేసి దేవుడు ఉగ్రతకు గురై ఈ కష్టాలు, కన్నీళ్ళు వాళ్ళు తెచ్చుకుని చక్కగా హాయిగా బ్రతికే జీవన విధానం అంతా అస్తవ్యస్తమై బయటికి తిరగలేని పరిస్థితులు ఈరోజు ఏమంటే మనుషులు దేవుడికి విరుద్ధంగా బ్రతికి తెచ్చుకున్నారు. అది తప్పు చేసి శ్రమలు తెచ్చుకుంటారు. అది పౌలు గారు కూడా పేతురు పత్రికలో చదివించిన మాటలన్నీ పోయిన వారు మీకు వినిపించాను. అలాగే స్వతహాగా మన కుటుంబ జీవన విధానంలో కోరుకుని శారీరక సంబంధమైన శ్రమలు ఉంటాయి కొన్ని. ఉదాహరణకు వివాహం అయిన తర్వాత బోలెడన్ని శ్రమలు ప్రారంభమవుతాయి. కుటుంబ పోషణ, కుటుంబం జీవనం, ఏమంటే సంసారం సాగరం, ఇలాంటి బోలెడన్ని కష్టాలు, శారీరక శ్రమలు అనేవి వస్తాయి. అయోగ శ్రమలు చూపించాను. తర్వాత చివరిగా మనిషి దేవుడి కొరకు పడే శ్రమలు. ఇవి మొత్తం శ్రమలు అన్నిటిలో కూడా ఉత్తమమైనవి, ఉన్నతమైన శ్రమలు అని చెప్పాను చివరి వారం. ఈరోజు సమాజం ఎలాంటి శ్రమ అనుభవిస్తుందో మీకు చెప్పనవలసిన అవసరత లేదు. ఈరోజు దేవుడి కొరకు పడే శ్రమ కాదు ఇది. దేవుడు వలనొచ్చిన శ్రమలు కూడా కాదు. కానీ నీతిమంతులు ఉంటారు అక్కడక్కడ దేవుడి కొరకు బ్రతుకుతున్న వాళ్ళు. ప్రపంచం మీదకి దేవుడు ఉగ్రత వచ్చినప్పుడు ఆ నీతిమంతులు కూడా వాళ్ళతో పాటు ఉన్నారు కనుక ఆ శ్రమ అనేది వీళ్ళకి తాగుతుంది. కాకపోతే అది వాళ్ళకి శ్రమ, నీతిమంతులు దేవుడి కొరకు బ్రతుకుతున్న వాళ్ళకి మాత్రం అది కాస్త పరీక్షాకాలం లాంటిది. ఈ పరీక్షాకాలంలో, శ్రమల కాలంలో, కష్టకాలంలో క్రైస్తవుడు ఎలా నిలబడాలి, ఇది ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము. ఇకపోతే పోయిన వారం నేను చెప్పాను కదా, నీ కుటుంబం కొరకు నువ్వు శ్రమ పడతావు, నీ శ్రమలు అవి. నీ పిల్లల కోసం శ్రమ పడుతున్నావు, సంపాదన కోసం శ్రమ పడుతున్నావు, నువ్వేదో భూమి మీద కెరియర్ కొరకు శ్రమ పడుతున్నావు, అవన్నీ నీ పర్సనల్ శ్రమలు. అవేవి కూడా దేవుడి కౌంట్లోకి రావు అని ఖచ్చితంగా చెప్పేశాను నేను పోయిన వారం. అలాగే తప్పు చేసి శ్రమలు తెచ్చుకోవటం, దొంగతనాలు చేసి, వ్యభిచారాలు చేసి, హత్యలు చేసి, ఏమంటే నేరాలు చేసి జైలు పాలైపోయి అక్కడ కష్టాలు పడుతూ, కన్నీళ్ళు పడుతూ మేము శ్రమలు పడుతున్నాం, దేవుడికి మా కోసం ప్రార్థించండి, దేవుడు మమ్మల్ని సాతాను శోధిస్తున్నాడు, అది తప్పండి. మనం తప్పు చేసి శ్రమల్లోకి వెళ్ళిపోయి సాతాను శోధిస్తున్నాడు అనడం నేరం. నువ్వు నిజాయితీగా, నీతిగా బ్రతికితే రావు అలాంటి శ్రమలు, తప్పుకు సంబంధించిన శ్రమలు. కాబట్టి దేవుడు ఎలాంటి శ్రమలు పడాలి నా పిల్లలను కోరుకున్నాడు, అసలు మనుషులు ఎలాంటి శ్రమలు ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు బైబిల్లో. ఆ శ్రమలు ఎలా వస్తాయి, ఆ శ్రమలు ఎందుకు వస్తున్నాయి, ఆ శ్రమల్లో నుంచి ఎలా బయటికి రావాలి, తర్వాత శ్రమకాలంలో ఒక ఆత్మీయ జీవితం అనేది ఎలా ఉండాలి, ఇది ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకునేవండి. చాలా గొప్పవి. శ్రమకాలంలో శ్రమ వచ్చినప్పుడు అసలు ఒక భక్తుడు ఎలా ఉండాలి శ్రమకాలంలో అన్నది మనము ఈరోజు మనం నేర్చుకుంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు దేవుడు బైబిల్లో పౌలు గారితో ఒక మాట చెప్పించాడు. దయచేసి ఆ మాట మీరు ముందుగా చూసి వాక్యంలోనికి వెళదాం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము ఏమండి 22వ వచనం దయచేసి చూడండి. 19 నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది పౌలు గారికి వస్తున్న శ్రమ అండి. పౌలు గారికి వచ్చిన శ్రమ, పౌలు గారికి దేవుడు పక్షాన వచ్చిన శ్రమ. ఆయన శరీర సంబంధమైన సుఖాలు తీర్చుకోవడానికి వచ్చిన శ్రమ కాదు, ఆయన లేదంటే తప్పు చేసి తెచ్చుకున్న శ్రమ కాదండి. ఇది దేవుడు కొరకు నిలబడ్డందుకు పౌలు గారికి వచ్చిన శ్రమ. ఇది 19వ వచనం నుంచి, అంత్యోకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తన పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయేననుకొని పట్టణమును వెలుపలకి అతనిని ఈడ్చిరి. పౌలు గారిని ఏం చేశారంట? రాళ్ళు రువ్వి, రాళ్లతో కొట్టేసి, ఏమంటే రాళ్ల దెబ్బల వలన సొమ్మసిల్లి పడిపోతే చచ్చిపోయాడు అనుకుని ఈడ్చేశారంట. ఏమండి నిజంగా ఒక్కసారి పౌలు గారి జీవితంలో జరుగుతున్న ఈ సంఘటనను మన ముందు పెట్టుకుని మనకింత పెద్ద కష్టం వచ్చిందా, మనకింత పెద్ద కన్నీరు ఎప్పుడైనా ఎదురైందా? దేవుడు పక్షాన సుమా, దేవుడు పక్షాన రాళ్ళు రువ్వి అతడు చనిపోయిన అనుకుని ఈడ్చేశారంట. ఊరు అవతలకి ఈడ్చేశారంట. ఏమండి ఎవరిని ఈడుస్తారంటే? మనిషిని ఎప్పుడైనా ఈడ్చడం చూసారా?
ఎంత దుర్మార్గుడు చనిపోయినా, ఎంత లేనివాడు చనిపోయినా, చివరికి అడుక్కునేవాడు చనిపోయినా చక్కగా జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి బండిలో వ్యాన్లో తీసుకెళ్ళి శుభ్రంగా తీసుకెళ్ళండి ఖననం చేసేస్తారు. మరి ఈడ్చుకెళ్ళిపోవడం, మనుషుల్ని ఈడ్చుకెళ్ళిపోవడం మనం ఎక్కడ చూస్తామండి? చచ్చిపోయిన కుక్కనైతే ఈడ్చుకుని వెళ్ళిపోయి పడేస్తారు అవతల. అలా జంతువుని ఈడ్చుకెళ్ళినట్టుగా పౌలు గారిని కొట్టి చచ్చిపోయాడనుకుని ఈడ్చుకుని వెళ్ళిపోయారంట. మనిషిని ఎంత క్రూరంగా కొడతారా, మనిషిని ఎంత క్రూరంగా హింసిస్తారంటే వాళ్ళు యూదులండి, అలాగే చేస్తారు వాళ్ళు. అలా చేసేసిన తర్వాత ఏం జరిగిందో చూడండి. అనుకొని పట్టణమును వెలుపలికి ఈడ్చిరి. 5వ వచనం, 10వ వచనం అండి, 10వ వచనమా, క్షమించండి, 20వ వచనం. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసుకున్న తర్వాత లొస్త్రకును, ఈకొనియకును, అంత్యోక్యకును తిరిగి వచ్చిరి. మళ్ళా వచ్చేసారు ఆ పట్టణానికి. ఏ పట్టణంలో అయితే దెబ్బలు తిన్నారో ఆ పట్టణానికి మరలా వచ్చి 22వ వచనంలో శిష్యుల మనస్సులను దృఢపరిచి, చూసారా, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. ఏం చెప్తున్నారండి శిష్యులకి? వీళ్ళు శ్రమపడ్డారు, శ్రమపడిన తర్వాత ఆ పట్టణానికి వీడ్ చేశారు, తర్వాత వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి వచ్చి అదే ప్రాంతానికి ఎక్కడ కుట్టారో అదే ప్రాంతానికి మరలా అదే పట్టణానికి తిరిగి వచ్చి అక్కడ ఆల్రెడీ శిష్యులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, వాళ్ళని దృఢపరుస్తున్నారు. ఏమని దృఢపరుస్తున్నారు? మనం ఇలాంటి అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యములో ప్రవేశించాలి. శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. శ్రమలు అనుభవిస్తేనే కానీ పరలోక రాజ్యం రాదు. శ్రమలు అనుభవిస్తేనే కానీ పరలోక రాజ్యం రాదు. శ్రమలు అనుభవిస్తేనే కానీ పరలోక రాజ్యం రాదు. ఎలా చెప్తున్నాడు చూసారా? శ్రమలు అనుభవించి పరలోకానికి వెళ్ళాలి. కష్టం చేసి జీతం అడగాలి. 4 రోజులు కష్టపడి సారిన జీతం అడగాలి. భూమి మీద దేవుడి కొరకు శ్రమలు పడి, కష్టాలు పడి, సువార్తను ప్రకటించి, ఆత్మలను రక్షించి, దేవుడి కార్యక్రమాలకు సహకారిగా ఉండి, నీ జీవితాన్ని దేవుడి పనికి పనంగా పెట్టి అప్పుడు నువ్వు అడగాలి, పరలోకం నాకు ఈ తండ్రి అని. యేసుప్రభు అలాగ అడిగాడుగా, తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చాను. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు. ఆ మహిమ నాకు తిరిగి ఇచ్చేయి. ఆ పరలోకాన్ని మరలా నాకు తిరిగి ఇచ్చేయి. మొదట నా ప్రేమను మరలా తిరిగి నాకు ఇచ్చేయి తండ్రి. చూసారా? పనిచేసి శ్రమలు పడి అడుగుతున్నారు భక్తులంతా. అపోస్తుడైన పౌలు గారు కూడా సంఘానికి ఏం చెప్తున్నాడు, విశ్వాసులకు ఏం చెప్తున్నాడు అంటే, మనము కూడా దేవుడి పక్షాన శ్రమలు అనుభవించి పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అంటే ఖచ్చితంగా భూమి మీద విశ్వాసిగా మారిన ప్రతి ఒక్కరూ దేవుడి పక్షాన, దేవుడి కొరకు వచ్చే శ్రమలు అనుభవించాలి. సువార్త పక్షాన శ్రమలు అనుభవించాలి. సంఘము పక్షాన నీకు ఏదైనా శ్రమ వస్తే తట్టుకోవాలి. ఏమండి ఇవన్నీ కూడా ఉంటాయంటే సంఘంలో చేరిన తర్వాత చాలా శ్రమలు వస్తాయి, చాలా కష్టాలు వస్తాయి. ఎందుకంటే నేను అక్కడి నుంచి తీసేయాలా, సంఘం నుంచి నేను వేరు చేయాలా. ఏమంటే చక్కగా కలుచున్న ఒక ద్రాక్ష పళ్ళ గుత్తులో నుండి ఒక పండు వేరైతే ఆ పండు అనేది ఎలా వాడిపోతుందో, ఎలా మాడిపోతుందో, గుత్తుగా కలుసున్నంతసేపు అది చక్కగా ఉంటుంది. అలాగే సంఘం నుంచి, సహోదరుల మధ్య నుంచి నిన్ను వేరు చేసి నువ్వు ఎండిపోయేటట్టుగా చేయాలా. నీ ఆత్మీయ జీవితాన్ని బలహీనపరచాలి. ఇలా సంఘానికి సంబంధించిన అనేక కష్టాలు ఉంటాయి. దాని గురించి పత్రికలు రాశారు, అపోస్తలులు అందరూ కూడా చెప్పారు, కలిసి ఉండండి. ఇలాగా మనము అనేక కష్టాలు, ఇది నేను ఇప్పుడు చెప్పింది ఒక కష్టం, మానసికంగా బాధ పెట్టడం, ఎవరితోనో ఏదో అనిపించడం, మిమ్మల్ని దేవుడికి దూరం చేయటం, వాక్యానికి దూరం చేయటం, సంఘానికి దూరం చేయటం, పనికి దూరం చేయటం, మానసికంగా మీరు నలిగిపోవటం, ఇది ఒక శ్రమ మీకు. ఇది కష్టమే. వాళ్ళకు వచ్చినవేమో శారీరక శ్రమలండి. ఈరోజు మనకి ఎక్కువ వస్తున్నది మానసిక శ్రమలు. రెండు వచ్చాయి వాళ్ళకి. ఆ రోజు శారీరక శ్రమలు వచ్చాయి, మానసిక శ్రమలు వచ్చాయి. ఈరోజు మనకి ఎక్కువగా వస్తున్నవి మానసిక శ్రమలు. కనుక ప్రతి శ్రమలోనూ నువ్వు నిలబడి పరలోకం కొరకు ఎదురు చూడాలి. ఇది చెప్పాడు. ఇకపోతే క్రైస్తవుడు అనేక శ్రమలు అనుభవించాలన్నాడుగా. ఇక్కడ ఒక సంగతి మీకు అర్థం కావాలి. అసలు క్రైస్తవుడైన తర్వాత శ్రమలు ఎందుకు వస్తాయి? చాలామంది ఏం చెప్పేశారంటే, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత శ్రమలు పోతాయి. కాదు, తప్పు, అబద్ధం. 1 పేతురు 4:16 ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాప్తిసం తీసుకుంటే బాధ. క్రైస్తవుడు ఎప్పుడవుతాడు? బాప్తిసం తీసుకున్న నాడు.
అప్పటి నుండి బాధ, అప్పటి నుండి శ్రమ అన్నాడు. ఇవన్నీ మీకు తెలిసిన వాక్యాలే. ఇకపోతే ఈరోజు విషయం ఏంటంటే, అసలు నేను దేవుడి కొరకు నేను నిలబడాలనుకున్నప్పుడు నాకెందుకు వస్తున్నాయి శ్రమలు? దేవుడి కొరకు మీరు నిలబడాలనుకున్నప్పుడు మీకు ఎందుకు వస్తున్నాయి అసలు శ్రమలు? శ్రమల వెనుక ఆంతర్యం ఏంటి? ఒకవేళ శ్రమ రావటం మంచిదా? శ్రమ రావడం మనకేమైనా నష్టమా? శ్రమ రావడం ఏమైనా మనకి మేలు చేస్తుందా, మనకేమైనా కీడు చేస్తుందా? ఇవన్నీ వాక్యంలో నుంచి అండి చాలా సబ్జెక్ట్ అండి, చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. మీకు విషయం ఏంటంటే వచ్చే వారం కూడా ఇదే, వచ్చే వారం కూడా చెప్తానండి. ఏమంటే నిజంగా చదువుతున్నప్పుడు అండి ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని అంత బైబిల్ అంతా తిరగేస్తున్నప్పుడు అసలు దేవుడు చెప్తున్న విషయాలకండి అంటే ఇంత సబ్జెక్టు శ్రమల గురించి మీరు రాశారా తండ్రి? ఇలా ఉండాలా, మేము ఇలా టర్న్ అయిపోవాలా, శ్రమల కాలంలో మా భక్తి జీవితాన్ని ఇలా కాపాడుకోవాలా, శ్రమకాలంలో మీకు ఇలా దగ్గర అవ్వాలా, శ్రమల్లో మేము ఇలా విధేయత నేర్చుకోవాలా. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి ప్రారంభం అయ్యాం ఈ పాఠం అంటే, మనకి యేసుక్రీస్తుల వారు గురించి రాయబడిన ఒక వాక్యాన్ని పట్టుకొని ఈ పరిశోధన అనేది మనం ప్రారంభించాం. ఎక్కడ చివరి వారం మీకు చూపించాను, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాల్లో ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతో కన్నీళ్లతో గడిపాడు. ఆ వచ్చిన ఆ శ్రమల్లో నుండి ఆయన విధేయతను నేర్చుకున్నాడంట. యేసుక్రీస్తుల వారికి వచ్చిన శ్రమ యేసుక్రీస్తుల వారిలో విధేయతను నేర్పిందంట. విధేయత అంటే దేవునికి బాగా లోబడేటట్టుగా నేర్పిందంట. అదేంటి శ్రమల్లో విధేయత ఎలాగొస్తుంది? చివరికండి ఎసెన్స్ మీకు అదే, చివరి వారం రేపు వారం నేను ఇచ్చేది అదే. శ్రమల్లో ఇలాగొస్తుంది విధేయత, శ్రమల్లో ఇలాగొస్తుంది రక్షణ, శ్రమల్లో ఇలాగొస్తుంది పరలోకం. చాలా మంచి సంగతులండి. ప్రతి క్రైస్తవ సేవకుడు, ప్రతి క్రైస్తవ బోధకుడు ఖచ్చితంగా వినవలసిన సంగతులు ఇవి. ఎందుకంటే శ్రమకాలం అనేది అందరికీ తట్టుకోలేని కాలం, కష్టకాలం. ఏదైనా సహాయం వీటి నుంచి ఆయన వస్తే బాగున్ను, ఈ శ్రమ నుంచి కాస్త మేము త్వరగా బయటకు వస్తే బాగున్ను అని అందరూ అనుకుంటారండి. కానీ అక్కడ పడిపోకుండా అక్కడ నిలబడాలి అంటే అసలు ఈ శ్రమలు అనేవి ఎందుకు చుట్టేస్తాయో, ఈ శ్రమలు అనేవి మనుషులకు ఎందుకు వస్తాయో మనకు తెలియాలి. బైబిల్లో ఒక వాక్యం మీకు చివరి వారం చూపించాను. ఆ వాక్యం మరలా ఒకసారి చూసండి. శ్రమల వెనుక ఎవరున్నారు, ఏమండి శ్రమల వెనుక ఏముందో, ఏమంటే హెబ్రీ పత్రికలో చివరి వారం ఒక మాట చదివించాను. ఒకసారి మరలా చూద్దాము. అది చూసిన తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం దయచేసి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం దయచేసి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారిని సహాయము చేయగలవాడై ఉన్నాడు. యేసుప్రభు గురించి పౌలు గారు చెబుతూ అంటున్నారు, తాను శోధింపబడి అన్నాడు చూడండి. తాను శోధింపబడ్డాడు. యేసుక్రీస్తుల వారు శోధింపబడ్డాడు. యేసుక్రీస్తుల వారు శోధింపబడి శ్రమలు పొందాడు. యేసుక్రీస్తుల వారు శోధింపబడి శ్రమలు పొందాడు. యేసుక్రీస్తుల వారికి శ్రమ ఎందుకు వచ్చింది అంటే, యేసుక్రీస్తుల వారిని ఒకటి శోధించాడంట. వాడు శోధించటం వలన యేసుక్రీస్తుల వారు జీవితకాలం శ్రమలు అనుభవించారు. ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ కష్టాలతోనూ ఎందుకున్నాడు అంటే, ఆయన జీవితకాలం ఒకడు శోధించాడంట యేసుక్రీస్తుల వారిని. యేసుక్రీస్తుల వారు వెనకపడ్డాడంట. యేసుక్రీస్తుల వారిని శ్రమల పాలు చేశాడంట. తాను శోధింపబడి శ్రమలు పొందాడు. ఊరకనే యేసుక్రీస్తుల వారికి శ్రమలు రాలేదండి. యేసుక్రీస్తుల వారికి వచ్చిన శ్రమల వెనుక ఎవరున్నారో ఏముందో పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ. యేసుక్రీస్తుల వారి జీవితాన్ని ఒకడు వెంటపడి శోధించాడు. ఎవడు శోధిస్తాడు? యేసుక్రీస్తుల వారిని ఎందుకు శోధించాడు అంటే, యేసుక్రీస్తుల వారు నోరు తెరస్తే తండ్రి అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, దేవుడు పని అంటున్నాడు, ప్రార్థన అంటున్నాడు, వాక్యం అంటున్నాడు, సహోదరులు అంటున్నాడు, రక్షణ అంటున్నాడు, ఆత్మలను దేవుడి వైపు నడిపించాలి అంటున్నాడు. యేసుక్రీస్తుల వారి జీవితం అంతా దేవుడు 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 అంటుంటే ఆయన జీవితాన్ని ఒకడు వెంటాడుతున్నాడు. నువ్వు అంతే. ఏమంటే చాలామంది జీవితాల్లోనండి చూస్తాం కదండి, ఎవరు ఎంత భక్తిగా ఉంటారండి వాళ్ళ భక్తి జీవితానికండి అంతే శ్రమలు ఉంటాయండి. మనం భక్తిలో ఉన్నప్పుడు శ్రమ వస్తున్నప్పుడు కాస్త శ్రమకి తట్టుకోలేక మన ఆలోచనలు ఎలా మారిపోతాయంటే, ఎందుకండి మాకెందుకు వస్తున్నాయి, నేను బాగానే ఉన్నాను కదా దేవుళ్ళో, నేను బాగానే దేవుడి కొరకు బ్రతుకుతున్నాను కదా,
నేను చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాను కదా, నేను వాక్యం వింటున్నాను కదా, నాకు నా వల్ల అయిందంత దేవుడికి నేను చేస్తున్నాను కదా, నేను బాగానే ఉన్నాను కదా భక్తిలో, నాకెందుకు వస్తుంది? నేను ఏమైనా తప్పు చేస్తున్నానా? లేదంటే నేను నా భక్తి ఏమైనా తప్ప? ఇంకా కాస్త పీక్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, అదే మైండ్ సెట్, అదే ఆలోచన, ఏం దేవుడు ఎందుకు నన్ను కాపాడలేదు, అసలు దేవుడు ఉన్నాడంటారా? ఇలా కూడా ఉంటాయి ఆలోచనలు. అంటే శ్రమల కాలంలో మీరు పడిపోతారు, శ్రమ కాలంలో మిమ్మల్ని పడగొట్టాలి. శ్రమ వస్తే మీరు పడిపోతారు, శ్రమ వస్తే మీరు దేవుడికి దూరం అయిపోతారు. కనుక దేవుడికి దూరం చేయడానికి ఒక కనిపించని అదృశ్య శక్తి ప్రయోగిస్తున్న ఒక అస్త్రమే మనిషిని శ్రమలు పెట్టడం, కష్టాల పాలు చేయటం. ఎవరు పెడతారు? బైబిల్ చూపిస్తాను అంతా. మీరు చక్కగా సీక్వెన్స్లో నేను చెప్పేవన్నీ రాసుకోండి బైబిల్లో నుంచి. నిజంగానండి, శ్రమ వచ్చిన ప్రతిసారి ఎగిరి గంతేస్తారండి. మీరు ఈ 2 వారాలు మీరు శ్రమల గురించి పాట వింటే, శ్రమలు వచ్చినప్పుడు ఎగిరి గంతేస్తారు. ఇంతకు వచ్చిందా నాకు ఈ శ్రమ, స్తోత్రం దేవా, అంటే నీ కుమారుడిని నేను. ఎలా ఎందుకు వస్తాయి శ్రమలు? ఎవరు పెడతారు శ్రమలు? ఒకసారి మీరు మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం ఒకసారి బైబిల్ చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. యేసుక్రీస్తుల వారు ఉపవాసం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తుల వారి దగ్గరికి ఒకడు వచ్చాడంట. ఎవరు వచ్చారని మనకి తెలుసు, వాడి పేరు సాతాను. సాతాను 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 అంటాం. దేవుడు వాడికి ఇంకో పేరు పెట్టాడండి. అపవాదికి ఉన్న మరో పేరు మనకేం తెలుసు? అపవాది, సాతాను, క్రూరమృగం, ఇవే కదండి మనకు తెలిసిన పేర్లు. అపవాదికి దేవుడు పెట్టిన ఇంకో పేరు ఏంటంటే ఇక్కడ 4వ అధ్యాయంలో 3వ వచనంలో, ఆ శోధకుడు. సైతాన్ గడికి మరో పేరేంటి? శోధకుడు. శోధకుడు శోధకుడు అంటే ఇప్పుడు మనుషులను, విశ్వాసులను, దేవుడి కొరకు బ్రతుకుతున్న వాళ్ళని, దేవుడి పక్షాన నిలబడిన భక్తులను శోధించేది ఎవరు? ఇప్పుడు దేవుడు కాదు. దేవుడు శ్రమలు పెట్టడు. దేవుడు పిల్లల్ని కష్టాల పాలు చేయడు. ఏ తండ్రి అండి పిల్లలకి కావాలని కష్టాల్లో పడేసేది? ఏ తండ్రి పడేస్తాడు భూమి మీద? అసలు వాడు కష్టపడుతుంటేనే చూడలేం కదండి మనం. వాళ్ళకి ఏదైనా చిన్నపాటి శ్రమ వస్తేనే తట్టుకోలేంగా మనం. అలాంటిది దేవుడు శ్రమ పెట్టడు, దేవుడు శోధించడు, దేవుడు కష్టాలు ఇవ్వడు మనుషులకండి. పిల్లలు కదండి, ఆయనకి పిల్లలంటే పిచ్చండి. మన పిల్లల్ని ప్రేమించేదానికంటే 100,000 రెట్లు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మళ్ళా చెప్తున్నాను, మన పిల్లల్ని ప్రేమించేదానికంటే 100,000 రెట్లు ఎక్కువ ప్రేమిస్తాడు మనల్ని దేవుడు. పిల్లలంటే అంత పిచ్చి ఆయనకి. పిల్లల కొరకండి ఆయన పడ్డ కష్టం చూడండి. మీరు ప్రారంభంలో సృష్టిని కట్టినప్పుడు పిల్లల కొరకు ఆయన పడ్డ కష్టం చూడండి. చేసిన కూరగాయలు చూడండి, చేసిన పళ్ళు చూడండి, చేసిన మాంసాహారాలు చూడండి, చేసిన ఆకుకూరలు మీరు చూడండి. ఇన్ని చేయాలా? ఆయన పిచ్చేంటో, ఆయన ప్రేమ ఏంటో పిల్లల పైన పనితో చూపించుకున్నాడండి. ఎక్కడ 6 అడుగుల మనిషి అండి, ఎక్కడ ఈ అనంత విశ్వం అండి? మనకి ఇంత అవసరమా? మీరు చెప్పండి. మన ఇల్లు ఎంత కట్టుకుంటామండి? మన ఇల్లు ఎంత కట్టుకుంటాం? 9 అడుగులు స్లాబ్ అంతే, చిన్న ఇల్లు, అక్కడే ఉంటాం అంతే. ఏంటంటే 6 అడుగుల మనిషికి ఏంటంటే దేవుడు వేసిన విశ్వం ఏంటి, దేవుడు వేసిన సూర్యుడేంటి, చంద్రుడేంటి, అందం ఏంటి, దీని రంగు ఏంటి, మనం అనుభవిస్తున్న ఈ ప్రకృతిని ఒక్కసారి ఆలోచిస్తే మనుషులంటే దేవుడికి ఎంత పిచ్చి ప్రేమో మనకు అర్థమవుతుందండి. దేవుడు అంత ప్రేమిస్తాడు, పిల్లలంటే అంత పిచ్చి ఆయనకి. మనల్ని వదులుకోలేకే కదండి, ఆ పిచ్చి ప్రేమతో కదండి మన పాపంలో పడిపోతేనండి. మొట్టమొదట పుట్టిన గారాల కుమారుడు అండి. ప్రేమ ఆయన అంటే చాలా ఇష్టం అండి. యేసుక్రీస్తుల వారిని లోకానికి పంపించి మన కొరకు బలి చేశాడు. నరబలి. దేవుడు ఇంత ఇష్టమా దేవుడు పిల్లలంటే? అంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం దేవుడికి. మరి అలాంటి పిల్లల్ని దేవుడు శోధిస్తాడా? దేవుడు బాధ పెడతాడా? దేవుడు కష్టాలు పాలు చేస్తాడంటే దేవుడు కాదండి కష్టపెట్టేది, శోధకుడు. ఎవరి శోధకుడు? సాతాను. శోధనలు పాలు చేస్తాడా? సాతాను శ్రమల్లో గిండుతాడా? అవునండి. దేవుడి కొరకు బ్రతుకుతున్న అపోస్తుల వెంటపడ్డాడు, దేవుడి కొరకు బ్రతుకుతున్న భక్తులు, ప్రవక్తల వెంటపడ్డాడు, మనుషులందరి వెనక, దేవుడి కొరకు బ్రతుకుతున్న ప్రతి వ్యక్తి వెనక పడ్డాడండి. శోధించాడు. కారణం ఏంటంటే బాధ పెడితే ట్రాక్ తప్పుతారు, బాధ పెడితే ట్రాక్ తప్పేస్తారు, బాధ పెడితే భక్తులోంచి పడిపోతారు, బాధ పెడితే దేవుడికి దూరం అయిపోతారు. వాటి టార్గెట్ అది.
యేసుక్రీస్తుల వారిని వదలలేదు, అపోస్తులను వదలలేదు, ప్రవక్తలను వదలలేదు, నీతిమంతులను వదలలేదు. ఎవరిని విడిచిపెట్టాడు చెప్పండి? వాడు ఎవరిని విడిచిపెట్టలేదండి. ప్రారంభం నుంచి ప్రారంభించాడు. ఆదాము అవ్వల దగ్గర ప్రారంభమైన వాడి శోధన స్టిల్ ఎప్పటికీ కొనసాగుతుంది. అంటే మీకు ఇక్కడ ఒక విషయం తెలిసింది, శ్రమలు పెట్టేది ఎవరు, కష్టాలు పెట్టేది ఎవరు అంటే దేవుడు కాదు. శ్రమలు కష్టాలు శోధకుని వలన వస్తాయి. 6వ అధ్యాయం కూడా చూడండి మీరు, మత్తయి సువార్త ఇప్పుడు 4వ అధ్యాయంలో ఉన్నారు కదా, 6వ అధ్యాయము 13వ వచనం చూడండి. 6వ అధ్యాయం 13వ వచనం అండి. వచనం చూడండి ఎంత బాగుంటుందో. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. యేసుప్రభు ప్రార్థన చేయడం నేర్పిస్తున్నాడు వాళ్ళకి. మీరు తండ్రికి మీరు ఎలా ప్రార్థన చేసుకోండి అని ప్రార్థనలో ఇది కూడా నేర్పిస్తున్నాడు. ఏమని? దుష్టుని మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము అంటే నేను శోధనలోకి శ్రమంలో గింటది ఎవరిప్పుడు? దుష్టుడు, సాతాను, శోధకుడు. వాడి నుండి మమ్మల్ని కాపాడు తండ్రి అని నువ్వు తండ్రికి ప్రార్థన చెయ్యి. ఎంత బాగుందండి. అంటే శ్రమ కష్టం దుష్టుడి వల్ల వస్తుందా? శ్రమ కష్టం అపవాది వల్ల వస్తుందా? మనమేమనుకుంటాం, అపవాది శోధనలు పెడుతుంటే దేవుడికి దూరం అయిపోతాం. మనం ఆడి మీద యుద్ధం చేయాల్సిన మనమేమో ఈయన దగ్గర నుంచి జరిగిపోతాం. అపవాది కష్టపడుతున్నాడు, అపవాది శోధనలు ఇస్తున్నాడు, అపవాది నీ మీద తంత్రాలు ప్రయోగిస్తున్నాడు, రకరకాల తంత్రాలు. ఎందుకంటే నేను పడిపోవాలంటే నా మీద ఒకటి ప్రయోగించాలి, నాకు బలహీనత ఉంటుంది, నా బలహీనత ఉంటుంది. కాస్త మృదువైన మనసు, ఎవరైనా మాట అంటే కాస్త నొచ్చుకునే తత్వం ఉందని కూడా నా మీద వేస్తూ ఉంటాడు ఇక వాడు. ఎందుకు ఇతను మనసు పాడైపోయిందంటే దేవుడి గురించి ఆలోచించడం మానేస్తాడు, వాక్యాలు చెప్పడం మానేస్తాడు. ఏమంటే వాడు టార్గెట్ నా మీద ఎలా ఉంటుంది. మీకు చిన్న బలహీనత ఉంటుంది, మీ మీద వేస్తూ ఉంటాడు. మీకే బలహీనత ఉందో ఆ బలహీనతను చూస్తాడు. ఏమంటే నిజంగా వాడు చేసినంత వర్క్ అండి, మనుషుల్ని వాడు స్టడీ చేస్తానంత గొప్పగా ఏమంటే మనం కూడా స్టడీ చేయలేమండి. మనుషుల్ని బాగా స్టడీ చేస్తాడు, నిన్ను బాగా స్టడీ చేస్తాడు. నీ బలాలేంటో వాడికి తెలుసు, నీ బలహీనతలేంటో వాడికి తెలుసు. నీ బలాలను ముట్టుకోడు, బలహీనతల మీద కొడతాడు. నా బలాలేంటో వాడికి తెలుసు, నా బలహీనతలేంటో వాడికి తెలుసు, నా బలహీనత మీద కొడతాడు. కారణం ఏంటి? కష్టాలలోకి వెళ్ళాలి, శోధనలోకి వెళ్ళాలి, కంప్లీట్గా దేవుడికి దూరం అయిపోవాలి. శోధనలు వస్తున్నది శోధకుడి వలన, కష్టం వస్తున్నది వాడి వలన, శ్రమలు వస్తున్నది వాడి వలన, నిన్ను బాధ పెడుతున్నది వాడు. నువ్వేం చేయాలి? నిజంగా దేవుడిని నమ్మితే, దేవుని కుమారుడు అయితే ఇక్కడ యేసుప్రభు చెప్తున్నాడుగా, ఏమంటే మమ్మను శ్రమలలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుమని తండ్రికి ప్రార్థన చేయాలి. అంటే శ్రమలు వస్తున్న ప్రతిసారి నువ్వు దేవుడికి దగ్గరై, దేవా ఏంటి శ్రమ వచ్చింది, మరి దీన్ని నేను ఎలా ఎదుర్కోవాలి, వాడిని ఎలా ఎదిరించాలి, వాడిని ఎలా వెళ్ళగొట్టాలి, ఆ శ్రమలో నుంచి నేను ఎలా మళ్ళీ నిలబడిపోవాలి, నేను మళ్ళీ మీ దగ్గరికి ఎలా వచ్చేయాలి, నేను మరలా మీ పని ఎలా స్టార్ట్ చేసేయాలి, నేను ఎలా వచ్చేయాలి తండ్రి మరలా మీ దగ్గరికి, వాడు నన్ను శ్రమ పడుతున్నాడు తండ్రి, నాకు కొంచెం మార్గం చూపించండి తండ్రి, నన్ను రక్షించండి తండ్రి, మీ పనిలో ఉన్నానుగా, నేను మీ పనిలో ఉండాలిగా, వాడు నన్ను డిస్టర్బెన్స్ చేస్తున్నాడు తండ్రి, చూసుకోండి తండ్రి. అంటే ప్రార్థించాలా, శోధనలో ప్రార్థించాలా, దేవుడికి కష్టం వస్తున్నప్పుడు దేవుడికి దగ్గర అవ్వాలా, కష్టం వస్తున్న ప్రతిసారి విధేయతలోనికి వెళ్ళిపోవాలా. ఏం చెప్పాడండి. ఏమండి ఇంకో వచనం చూడండి, మీకు భలే ఉంటుంది. ఇంకో తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు చెప్తున్నారు చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. ఏమంటే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి ఏమంటే 5 వచనాలు చదువుదాం. జాగ్రత్తగా రాసుకోండి. మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు జాగ్రత్తగా చూడండి. ఇవి ఏమంటే జాగ్రత్తగా చదువుదాం. కాబట్టి ఇక సహింపజాలక ఏదెన్సులో మేము మొదటిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును. పౌలు గారు తెస్సలోనికలో ఉన్న సంఘానికి రాస్తూ, మీ సంఘమే శ్రమల్లో కష్టపడింది, కష్టాలలో కట్టబడింది నాయన. వస్తున్న శ్రమలను బట్టి, కష్టాలను బట్టి మీరు కదిలిపోకండి, విశ్వాసంలోంచి కదిలిపోకండి, వాక్యంలోంచి కదిలిపోకండి, సంఘం నుంచి కదిలిపోకండి, శ్రమల్లో నుంచి కదిలిపోకండి, శ్రమల్లో కదిలిపోకండి, కష్టాలలో కదిలిపోకండి, ఇంకా దగ్గర అవ్వండి దేవుడికి. భలే రాస్తాడండి. ఇది కిందకి వెళ్ళేసరికి మీరు చూస్తే ఆశ్చర్యం అండి. ఇది ఈ పత్రికలో ఈయన చెప్తున్న విషయం ఆశ్చర్యం అండి. ఏమండి శ్రమల వలన
శ్రమల వలన ఎవడును కదిలింపకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగింది. చూసారా అలా చెప్తున్నాడు. మేము మీ దగ్గర ఉన్నప్పుడు ముందే చెప్పాక దేవుడు నమ్మితే శ్రమలు వస్తాయి, దేవుడి కొరకు పనిచేస్తే శ్రమలు వస్తాయి, సువార్త పనిని నువ్వు మొదలు పెడితే నీకు శ్రమలు వస్తాయి. ఆదివారం గుడికెళ్ళి వచ్చేస్తే శ్రమలు రావు. ఆదివారం కేవలం గుడికెళ్ళి వచ్చేస్తున్నామండి, ఏం పట్టించుకోవట్లేదు, ఏ పని పెట్టుకోమండి దేవుడి కోసం, ఏ పని పెట్టుకోకపోతే ఏ శ్రమ రాదు. పని పెట్టుకో, శ్రమలు వస్తాయి, మాటలు వస్తాయి, వాళ్ళు ఏదో అంటూ ఉంటారు. ఏమంటే పని చేస్తున్నవాడు ఏమంటే లోకంలో ఒక సామెత ఉంది కదా, నేను చాలాసార్లు జ్ఞాపకం చేస్తాను ఇది. పళ్ళు ఉన్న చెట్టుకి ఏం తగులుతాయంట? రాళ్ల దెబ్బలు తగులుతాయి. పళ్ళే లేవనుకోండి చెట్టుకి, ఇంకేం దెబ్బలు? అలాగే నువ్వు దేవుడి కొరకు నిలబడ్డావు, ఏదో పని పెట్టుకున్నావు, సంఘం తరపున ఒక పని పెట్టుకున్నావు. ఆ సంఘం తరపున నువ్వు ఒక పని పెట్టుకున్నప్పుడు రాళ్ళన్నీ నీ మీదే పడతాయి, మాటలన్నీ నీకే తగులుతాయి. సాతాను ఎవడో ఒకళ్ళు దూరిపోతాడు, నేను ఏదో మాట అనిపించాడు. అప్పుడు నువ్వేం చేయాలా? ఆ దేవుడు పని పెట్టుకున్నందుకు నన్ను ఇలా అన్నారు. ఏ పని పెట్టుకోకపోతే నిన్నెవరంటారు? ఏమనరుగా. పని పెట్టుకో, శ్రమ వస్తుంది, పని పెట్టుకో, శ్రమ వస్తుంది. ఈ విషయం ముందుగానే నేను మీ దగ్గర ఉన్నప్పుడే నేను మీతో చెప్పేశానుగా, అలాగే జరిగింది. శ్రమ వస్తుంది అని చెప్పాను, వచ్చేసింది. సంఘానికే రాస్తున్నాడు ఈ పత్రిక, అన్యజనులకు కాదు. దొంగ బోధకులు ఎక్కువైపోయారండి ఈరోజు. ప్రభుని నమ్ముకోండి శ్రమలు పోతాయి, ప్రభుని నమ్ముకోండి శ్రమలు పోతాయి. వస్తాయి. దేవుడి పక్షాన నువ్వు ప్రభుని నమ్ముకున్న తర్వాత పని ప్రారంభిస్తే వస్తాయి. సువార్త పని పెట్టుకుంటే వస్తాయి. ఆత్మల రక్షణకు సంబంధించిన ఏ పని నువ్వు చేతిపుచ్చుకున్నా నీ కుటుంబం, నీకు శ్రమలు అనేవి ప్రారంభం అవుతాయి. కోరుకోవాలి, కావాలని. ఎందుకు కోరుకోవాలో ఈ మెసేజ్ ఎండ్ అయిపోయే లోపు మీకు చెప్తానండి. అసలు చివరి వారం ఉంటాయండి మెసేజ్లో, చివరి సంగతులు ఉంటాయి బైబిల్లో. శ్రమ కావాలి, శ్రమ కావాలని కోరుకుంటామండి. ముందుగానే నేను మీతో చెప్పి తిని అలాగే మీకు సంభవించినవి. తర్వాత చూడండి, తర్వాత ఏమంటున్నాడు? ఎన్నో వచ్చును? అట్టి శ్రమలు అనుభవించుటకు అలాగే జరిగినది, ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు. చూసారా, అట్టి శ్రమలు పొందడానికి మనం నియమింపబడ్డాం. దేవుడు పని కొరకు మనల్ని పెట్టుకున్నాడు. నాయన మీరు నా కొరకు పని చేయండిరా. పని చేస్తున్నప్పుడు ఆడు దెయ్యంగాడు ఉన్నాడుగా, మీరు ఎక్కడ పని చేస్తున్నారో అక్కడే ఉన్నాడుగా దెయ్యంగాడు. మీరేమో వాడి వలలో ఉన్న వాళ్ళని మీరు లాక్కి రావాలనుకుంటున్నారు, పాపంలో చిక్కుపోయిన వాళ్ళని వాక్యం చెప్పి తీసుకురావాలనుకుంటున్నారు, వాడి బందికానాలో నుంచి విడిపించాలనుకుంటున్నారు. వాడెందుకు ఊరుకుంటాడు? వాడి దగ్గర నుంచి వాడి జనాన్ని మీరు ఎత్తుకెళ్ళిపోతుంటే దేవుడి వైపు వాడెందుకు ఊరుకుంటాడు? మిమ్మల్ని టార్గెట్ చేస్తాడు, మిమ్మల్ని బాధ పెడతాడు, మిమ్మల్ని కష్టాల పాలు చేస్తాడు, మిమ్మల్ని కన్నీళ్ళ పాలు చేస్తాడు. వాడు రాజ్యంలోకి ఎంటర్ అయిపోయి వాడి చెరసాల్లో పెట్టిన వాళ్ళందరినీ మీరు విడిపిస్తున్నారు. వాక్యంతో, సువార్తతో, దేవుడి పనితో, మీ సహకారంతో వాడి మీదకి వెళ్తున్నారు. మీరు వాడి బందీకానాలకు వెళ్తున్నారు. ఎవడరా మా తమ్ముడిని బంధించేవింటరా, లాక్కెళ్ళిపోతారని మీరు వెళ్ళారు. కనిపించిన ఆ చీకటి శక్తి మిమ్మల్ని పగబడుతుంది నాయన, మిమ్మల్ని శ్రమ పడుతుంది. కొడుకులారా, అందుకే నేను మిమ్మల్ని నియమించుకున్నాను భూమి మీద. కుమార్తెలారా, అందుకే నేను నియమించుకున్నాను భూమి మీద మిమ్మల్ని. నా పని కొరకు నియమించుకున్నాను. పని చేయండి. శ్రమలు వస్తాయి, వాడు ఊరుకోడు. మీరు పని చేస్తున్నారు అంటే నా కొరకు పని చేస్తున్నారు. ఆ పని ఏం చేస్తుంది? ఆత్మల్ని రక్షిస్తుంది. రక్షిస్తే వాడెందుకు ఊరుకుంటాడు? ఇప్పుడు చెప్తాడు చూడండి, ఈ పని కొరకు మనము నియమింపబడితేమని మీరు ఎరుగుదురు. 5వ వచనం, ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోవునేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలెనని అతనిని పంపితిమి. ఒకవేళ ఆ శోధకుడు భయంకరంగా మిమ్మల్ని శోధ పెట్టేస్తున్నాడేమో, మీరెక్కడ దేవుళ్ళలో నుంచి వెళ్ళిపోతారేమో, మా ప్రయాస ఎక్కడ వ్యర్థమైపోతుందోనని మీ దగ్గరికి ఆయన్ని పంపించాం. మీకు ధైర్యం చెప్పడానికి, మిమ్మల్ని తిరిగి దేవుళ్ళలో నిలబెట్టడానికి. మీరు దేవుడి కొరకు బ్రతుకుతున్నప్పుడు శ్రమలు వస్తాయి. ఇంతకంటే ఏం చెప్పాలి చెప్పండి? ఎంత బాగుందండి వాక్యం, ఎంత బాగుందండి, పత్రికలు ఎంత బాగున్నాయండి, క్రైస్తవ్యానికి పౌలు గారు చెబుతున్న బోధ ఎంత బాగుంది. మీరు దేవుడి కొరకు బ్రతుకుతున్నప్పుడు శ్రమలమ్మా, మీరు దేవుడు పని పెట్టుకున్నప్పుడు మీ కుటుంబానికి శ్రమలమ్మా. ఎంత బాగా చెప్తున్నాడండి, ఎంత బాగా చెప్తున్నాడండి వాక్యం. అంటే ఇప్పుడు ఇక్కడ చివరికి పౌలు గారు కూడా ఒక హింట్ ఇచ్చేశాడు. ఏంటి? ఆ శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళ వెనక ఎవరున్నారంటే శోధకుడు. వాడు విడిచిపెట్టడు, వాడు శ్రమల పాలు చేస్తాడు, వాడు కష్టాల పాలు చేస్తాడు, విడిచిపెట్టడు వాడు దేవుడి కొరకు బ్రతుకుతుంటే. కానీ అలాగని వాడేదో శ్రమలు పెట్టేస్తుంటే, వాడేదో కష్టపెట్టేస్తుంటే ఏమన్నా దేవుడు ఊరుకుంటాడా?
దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఎవడు మీ పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారండి, మీకు అర్థం అవడం చెప్తున్నాను. మీ పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారు, ఆడుకుంటున్నారు. వాళ్ళకంటే పెద్ద సైజు బాగా లావుకున్నాడు ఎవడో వచ్చి కొట్టేస్తున్నాడు మీ పిల్లల్ని. మీరు ఊరుకుంటారండి? ఆడు ఏడుస్తుంటే మీరు ఊరుకుంటారా? వెళ్ళరా ఎరే మావాడిని కొడుతున్నా వీడరా అని వెళ్ళరా, అడ్డు వెళ్ళరా? ఏమంటే దేవుడు పనికి చేస్తున్నప్పుడు అండి కష్టాలు వస్తాయండి, కన్నీళ్ళు వస్తాయండి. కానీ విషయం ఏంటంటే ఆ కన్నీళ్ళలోనే, ఆ శ్రమల్లోనే దేవుడి ప్రేమ అధికంగా మీకు దక్కుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది శ్రమ కావాలని కోరుకోవాలని ఎందుకు చెప్తున్నాను తెలుసండి? ప్రారంభం నుంచి ఆ శ్రమల్లోనే, ఆ కష్టకాలంలోనే దేవుడి ప్రేమ అధికంగా మీకు దక్కుతుందండి. దేవుడి కృప అధికంగా మీ మీద ఉంటుందండి. పిల్లోడు నలిగిపోతున్నాడు నా కోసం, కుమార్తె నలిగిపోతుంది నా కోసం, కుమారుడు నలిగిపోతున్నాడు నా కోసం. యేసుక్రీస్తుల వారి విషయంలో ఎంత నలిగిపోయాడో ఆయన శ్రమ పడుతున్నప్పుడు అండి. మనం శ్రమ పడుతున్నప్పుడు కూడా దేవుడి గుండె, దేవుడి హృదయం అంతే నలిగిపోయి ఆయన చూపు పూర్తిగా కంప్లీట్గా మన వైపు తిరుగుతుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు, జాగ్రత్తగా వినండి. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకడు ఆడుకుంటున్నాడు, ఒకడు బాగా జ్వరం వచ్చేసి మంచం మీద ఉన్నాడు. తల్లి ఎవరి దగ్గర కూర్చుంటుంది మీరు చెప్పండి? ఎవరి దగ్గర కూర్చుంటుంది? ఆడుకుంటాను వీడి దగ్గరికి వెళ్తుందా? మంచం మీద జ్వరంతో పడిపోయిన వీడి దగ్గర కూర్చుంటుందా? ఎవరి దగ్గర కూర్చుంటుంది? తల్లి వాడి దగ్గర కూర్చుంటుంది. వాడికి తడిపట్టేస్తుంది. ఏమంటే వాడి తలనొప్పి ఎక్కువైపోయింది అన్న, కొడుక బాగున్నావా, ఎలా తాగుతావా? ఆ మంచం వదలదండి తల్లి, మంచం వదలదు. ఎందుకు? వాడికి ఏమొచ్చింది చెప్పండి ఇప్పుడు? శ్రమ, కష్టం, జ్వరం. ఆడుకునే కొడుకు, చక్కగా మాట్లాడే కొడుకు, నా కళ్ళ ముందు సంతోషంగా ఉండే కొడుకు రోగం వచ్చి మంచాన పడ్డాడు. శ్రమ కదండి, కష్టం కదండి, కన్నీళ్ళు కదండి తల్లికి. ఇది మీకు అర్థమైతే ఎవరు శ్రమ పడుతున్నారో, ఎవరు కష్టాలు పడుతున్నారో, దేవుడి కొరకు ఎవరు కన్నీళ్ళ గుండా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారో వాళ్ళు వెనక దేవుడు వచ్చేస్తాడండి. వెనక దేవుడు వచ్చేస్తాడు. చూపిస్తాను ఇప్పుడు బైబిల్. ఇప్పుడు వాళ్ళు వెనక వచ్చేస్తాడు దేవుడు. ఎందుకు? కొడుకా నేనున్నాను, కొడుకా నేనున్నాను కదా, నీకు ఉన్నాను నేను. కానీ విషయం ఏంటంటే ఆ శ్రమ వస్తున్నప్పుడు మనం దేవుడి వైపు తిరక్క ఆయన నుంచి దూరం జరుగుతాం, ఇంక విడిచిపెడతాడు. ఇంక ఈడేం కొడుకు? చిన్న కష్టం వచ్చేసరికి నా నుంచి పారిపోతున్నాడు, చిన్న శ్రమ వచ్చేసరికి నా నుండి పారిపోతున్నాడు. వీడే నా కొడుకు ఎక్కడ అవుతాడు? నేను చెప్పాను కదండి, దైవ వారసత్వం. మీరు విన్నారుగా 2 పార్ట్లు. దేవుడికి వారసుడు అవ్వాలంటే ఏం చెప్పాడు? చివరి మధ్యలో చూపించాను, రోమపత్రిక 8:7 ఏమన్నాడు? క్రీస్తుతో కూడా మీరు శ్రమపడిన ఎడల క్రీస్తు తోటి వారసులు అన్నాడు. అంటే దేవుడు యేసుక్రీస్తు వారిని ప్రేమించినట్టుగా మనల్ని ప్రేమించాలి అంటే, అదే ప్రేమ మనకి దక్కాలి అంటే క్రీస్తులా మీరు శ్రమపడండి. దేవుడు కరుణ, దేవుడు చూపు, దేవుడు వాత్సల్యం, దేవుడు కృప, దేవుడు ప్రేమ కంప్లీట్గా మన మీద ఉంటుందండి. శ్రమల్లో ఉన్నప్పుడు ఉంటుంది ఇది. మళ్ళీ చెప్తున్నాను, మీరు దేవుడి కొరకు ఎంత శ్రమల్లోకి వెళ్ళిపోతే అంత దేవుడి కృప మీ మీద ఉంటుంది. ఇప్పుడు ఏం కోరుకోవాలి చెప్పండి? మనం జాన్సన్ అనే ప్రసంగం చెప్పారు, మీరు విన్నారో లేదా నిన్న సాయంత్రం? దేవుడు కృప మీకు తోడై ఉండును గాక, దేవుడు కృప మీకు తోడై ఉండును గాక. అంటే మీరు ఏం కోరుకోవాలి? దేవుడు కృప కోరుకోవాలి. ఎప్పుడు వస్తుంది దేవుడు కృప నీ మీదకి? నువ్వు ఆయన పని చేస్తున్నప్పుడు, ఆయన పని కొరకు శ్రమల్లోకి నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు కృప. నాయన వస్తున్నాను, నీ వెనకే వస్తానంటరా, నీకేం భయం లేదురా, నీ వెనక నేను ఉంటాను. ఏమంటే పిల్లోడండి స్కూల్కి వెళ్ళేటప్పుడు చూడండి, అండి ఆడికి ఒక రకమైన భయం అండి, ఆడికి ఒక రకమైన ఏడుపు. తీసుకెళ్తాడు కొడుకు. నా మనసే చెప్తున్నాడు, ఎవరిదో నాకు తెలియదండి, ఎవరిదో నాకు తెలియదు, నా మనసే చెప్తున్నాడు. ఆయన తీసుకెళ్తున్నానండి. ఈడేమో వెళ్ళనాన్ని మొఖం ఎలా ఆడతాడు, నాకు భయం అంటాడు, ఆ స్కూల్ మాస్టర్ని చూస్తే భయం అంటాడు. అప్పుడు మన గుండె ఎలాగ ఉంటుంది చెప్పండి? వాడిని తీసుకెళ్తున్నప్పుడు ఏం పర్లేదురా, నేను చెప్తాను రా. అప్పుడప్పుడు చూడండి, పిల్లలు డొమ్మ కొట్టేసి అంటే తర్వాత రోజు స్కూల్కి వెళ్ళినాక వాడు అల్లాడిపోతూ ఉంటారు. నేను డొమ్మ కొట్టేశాను, నేను వెళ్ళను అంటాడు. అప్పుడు ఏం చెప్తాడు తండ్రి? ఎదుగురా భయపడుతున్నావు, నేను వస్తాను కదా, నడు నేను మాస్టర్తో నేను చెప్తాను కదా, మా వాడిని ఏం అవద్దంటాను, నువ్వు భయపడికి నాయన కొడుక, నేను ఉంటాను రా, నేను చెప్తాను, నువ్వేం భయపడికి వేసుకో, బ్యాగ్ వేసుకో, నువ్వు వెనకాల నేను వస్తాను, నేను చెప్తాను పద వాడితో. చక్కగా పిల్లోడిని తీసుకెళ్ళి లోపల వదిలేసి పిల్లోడు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాస్టర్ గారు మా వాడిని ఏమీ అనొద్దండి, మేమే అనిపించేసామండి, వాడు కాస్త నిజంగా వాడు కావలసి అండి ఇంట్లో పడుకున్నా సరే అబద్ధం ఆడతారని తల్లిదండ్రులు మాస్టర్ల దగ్గర. అవునా కదా మీరు చెప్పండి? వాడు నిజంగా ఆడుకోవడానికే మానేసిన వాడు భయపడుతున్నాడని మాస్టర్ల దగ్గర అబద్ధం ఆడతారు. మా వాడిని ఏమనకండి, మేమే అనిపించేసామండి, నిన్న వాడికి కాస్త ఒంట్లో బాగోలేదండి, మా వాడిని ఏమనొద్దు. ఎందుకు ఈ మనసు? కొడుకు వాడు కష్టం చూడలేం, వాడు బాధ చూడలేం. ఇప్పుడు సందర్భం చూపిస్తానండి బైబిల్లో, దేవుడు మనసు ఇదేనని తెలియజేయడానికి ఒక సందర్భాన్ని ఇప్పుడు బైబిల్లోకి మిమ్మల్ని తీసుకెళ్తాను.
ఏమంటే ఈరోజు అండి నిజంగా మీరు బాగా వినాలి ఈ సందర్భం. ఈరోజు అంటే నిజంగా కుటుంబాల మధ్యలో కాస్త ప్రేమలు దూరం అయిపోయేసరికి, కరోనా వచ్చి ఏమంటే పిల్లల్లో ఏమంటే తల్లిదండ్రుల మధ్యలో కాస్త ప్రేమ దూరం అయిపోయేసరికి, కుటుంబం అలా అయిపోయేసరికి, కుటుంబంలో ఎవరికి ఒక రోగం వచ్చి అనారోగ్యం వచ్చి కాస్త దూరం అయిపోయేసరికి, ఏందో మా కుటుంబం ఇలాగ అయిపోతుంది ఏంటి దేవుడు మమ్మల్ని ఇలా కృంగిపోతున్నారండి చాలామంది కృంగిపోతున్నారు. బైబిల్లో ఒక సందర్భం చూపిస్తాను ఇప్పుడు నేను. ఇతని శ్రమ ఎక్కువ, మన శ్రమ ఎక్కువ. మీరు చూడండి ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథం, బైబిల్ చూడండి ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయానికి రండి. దావీదు జీవితం అండి ఇది. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము మొదటి వచనం దయచేసి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనం అండి. జాగ్రత్తగా చూద్దాం. ఇది సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనం. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిగ్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి, 2వ వచనం, గనులేమి అల్పులేమి అందులోనున్న ఆడవారందరిని చెరబట్టుకొని చంపక వారిని తీసుకొని పోయి ఉండిరి. ఈ సిగ్లకు అనేదండి నిజంగా ఒక రకంగా చెప్పాలి అంటే ఇతని చరిత్ర గురించి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ సందర్భం దావీదు జీవితానికి సంబంధించి, దావీదు జీవితంలో వచ్చిన శ్రమలలో ఒక శ్రమ చెప్తున్నాను ఇప్పుడు మీకు. మళ్ళా చెప్తున్నాను, దావీదు తన జీవితకాలం అంతా దేవుడి కొరకు శ్రమలు కష్టాలు పడుతుంటే, ఆయన శ్రమలలో కష్టాలలో వచ్చిన ఒక చిన్ని కష్టాన్ని మీ ముందు పెడుతున్నాను. మీరు బాగా వినాలి. అది ఇతనికి చిన్న కష్టం కింద అనిపిస్తుంది. మీకు వింటున్న మనకే కష్టం అనిపిస్తుందో మీరు జాగ్రత్తగా వినాలి. అంతకుముందు ఏం జరిగిందంటే, ఏమంటే సౌలు తరుముతున్నాడండి దావీదుని చంపడానికి. సౌలు కుటుంబాన్ని పిల్లల్ని తీసుకుని పరుగులు అరణ్యాల్లో బతుకుతున్నాడు, కొండల్లో బ్రతుకుతున్నాడు. నిజంగానండి ఎప్పుడైతే దావీదును దేవుడు ఎన్నుకున్నాడో, రాజుగా నియమిస్తానన్నాడో, అప్పటి నుండి సౌలు తరమటం ప్రారంభించాడండి. జీవితకాలం అంతా శ్రమలండి దావీదుకి, కష్టాలు. ఎక్కడ తింటున్నాడో తెలియదు, ఎక్కడ ఉంటున్నాడో తెలియదు. ఏమండి చివరికండి ఒక రాజు దగ్గర తలదాచుకున్నాడు కొంతకాలం. ఆ రాజు దగ్గర తలదాచుకున్న తర్వాత అక్కడ యుద్ధానికి వెళ్ళాడు. ముందు యుద్ధానికి వెళ్తున్నాడు ఆ రాజుతో పాటు. అక్కడ ఉన్న వాళ్ళు పిలిస్తే వద్దు, దావీదు వద్దు అన్నాడు. అక్కడి నుంచి రిటర్న్ వచ్చాడండి దావీదు. వచ్చే లోపండి ఇతను ఉంటున్న పట్టణం మీద అమాలేకీయులు పడండి మొత్తం అండి ఇతను పట్టణాన్ని అంతా సర్వనాశనం చేసేశారు. మొత్తం అండి తగలబెట్టేశారండి. అక్కడున్న ఇతని పిల్లల్ని, అక్కడున్న ఇతని భార్యలను మొత్తం అందరిని చెరలోకి తీసుకెళ్ళిపోయారండి. మీరు బాగా వినాలి. ఈరోజు కుటుంబంలో కాస్త కరోనా పేషెంట్ ఆ గదిలో కళ్ళ ముందే ఉంటాడు, గదిలో ఉంటున్నాడు, వీళ్ళు బయట ఉంటున్నారు. ఏమండి ఆడిని చూసి ఏడుపండి, గోలండి, అమ్మో మా వాడు గదిలో ఉంటున్నాడు, ఒక్కడే ఉంటున్నాడు. ఏమండి ఇంత బాధ కదండి ఈరోజు. మీరు దావీదు జీవితాన్ని చూడండి, మొత్తం పట్టణం తగలబెట్టేశారండి. వాళ్ళు ఏమి లేదు, ఇల్లు లేదు, పొలం లేదు, సామాన్లు ఏమి లేదు, తగులు పెట్టేశారు. మొత్తం తగులు పెట్టేసి కుటుంబాన్ని ఏమన్నా ఉంచారంటే కుటుంబాన్ని తీసుకెళ్ళిపోయారండి. ఏమంటే మీరు నిజంగా ఎక్కడో బయటికి వెళ్ళారు, మీ ఇంటికి వచ్చే లోపు మొత్తం మీ ఇల్లు అంతా ఎవడో జేసీబీలతో కూల్చేసి మీ ఇంట్లో ఉంటున్న మీ పిల్లల్ని, ఏమన్నా మీ భార్యని అందరిని తీసుకెళ్ళిపోయారు అనుకోండి, ఎలాగుంటుంది? ఈ కష్టం ఎలాగుంటుందండి? ఈ కష్టం వచ్చింది దావీదుకి, ఈ కష్టం వచ్చింది. కష్టంలో దావీదు చూడండి కిందకి వెళ్ళేసరికి ఆ కష్టాన్ని ఆయనే తట్టుకోలేక ఏం చేస్తున్నాడో మీరు 3వ వచనం చదివేసరికి, 3వ వచనం, దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి పోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఎలా ఏడ్చారంట? ఏడవడానికి శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చిరి. ఇంకా కళ్ళంప నీళ్లు కారుద్దామంటే కళ్ళల్లో నీళ్లు లేవు. నీకు వచ్చిందా ఇంత శ్రమ ఎప్పుడైనా? మనకు వచ్చిందా ఇంత కష్టం ఎప్పుడైనా? చిన్న చులకన శ్రమలు కదండి ఈరోజు మనం భయపడిపోతున్నాం, బెంబెలెత్తిపోతున్నాం. దేవుడు ఏమండి మాకు దేవుడు ఏమని ప్రార్థన చేయండి, మాకు దేవుడు ఏది చేయట్లేదండి, బెంబెలెత్తిపోతున్నారు కదండి ఈరోజు చిన్న కష్టాలకే. 10 రోజుల కష్టానికి, 1 నెల రోజుల కష్టానికి, అవి కూడా చిన్నవి, కళ్ళ ముందే ఉంటున్నాడు వ్యక్తి, లోపల ఉన్నాడు అంతే. ఏమంటే మీకు వార్త చూపిస్తానండి ఇప్పుడు. బాబు వార్త రెడీగా ఉందా? వస్తుందా ప్లే చేస్తే? ఏమంటే వార్త చూడండి. నిజంగా క్వారంటైన్లో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసండి. కాస్త దూరంగా ఉంటున్నాడు, 4 గదులు ఉంటే ఒక గదిలో ఆయన ఉంటున్నాడు, మిగతా 3 గదుల్లో ఇలా ఉంటున్నారు. ఏమంటే ఇది పెద్ద కష్టంగా ఫీల్ అవుతున్నారండి. నిజంగానండి మన తెలంగాణ ప్రాంతంలో ఒక కుగ్రామానికి చెందిన వాళ్ళు పాపం చిన్న పేద కుటుంబం. కరోనా వచ్చింది ఒక అబ్బాయికి.
కరోనా వస్తే నిజంగానండి, ఆ కరోనా టైంలో మనకులాగా 2-3 గదులు లేవు, లేదంటే ఏమంటే చుట్టాలు లేరు, బంధువులు లేరు అతను చూసుకోవడానికి. ఒకటే కుటుంబం. ఆ కుటుంబంలో అనే వ్యక్తికి ఏమంటే కరోనా వచ్చింది, మిగతా వాళ్ళు అందరూ బాగున్నారు, ఈ ఒక్కతనికే కరోనా వచ్చింది. నిజంగా ఆ టైంలో అతను పడుతున్న కష్టం అండి నిజంగా ఆశ్చర్యం అండి. ఇంటి ముందు ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు మీద పైకి వెళ్ళిపోయి ఇలా కట్టేసుకునండి సెల్ఫ్ క్వారంటైన్లో చెట్టు మీద ఉంటున్నాడు కుటుంబాన్ని విడిచిపెట్టి. నిజంగా ఆశ్చర్యం అండి. ఆ వార్త వేస్తున్నారు చూడండి, ప్లే చేస్తారా? ఆ వార్త వేస్తున్నారు, మీరు చూడండి. న్యూస్లో వచ్చిందండి, పేపర్ కటింగ్స్ ఉన్నాయి, న్యూస్లో వచ్చింది, న్యూస్లో చూపించారు. నిజంగా అతను ఏం కోరుకున్నాడంటే, నేను ఒకటే ఇల్లు, ఒకటే గది, ఇప్పుడు వీళ్ళతో పాటు ఉంటే వీళ్ళకి కరోనా వచ్చేస్తుంది అని అతను ఎంత శ్రమను అనుభవిస్తున్నాడు, ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నాడు. ఏమంటే కళ్ళ ముందు కూర్చొని భోజనం చేసే, నలుగురు కూర్చొని ఒక చోట భోజనం చేసే వ్యక్తులండి, ఒక అతను ఇంటి ముందే కళ్ళ ముందే చెట్టు మీద ఉన్నాడంటే అది ఏం కష్టం అండి నిజంగా. కుటుంబం ఎలా తీసుకుంటుంది దాన్ని? కుటుంబంలో ఎంత రోదన అది, కుటుంబంలో ఎంత బాధ అది. ఇంత భయంకరమైన స్వాదంలోకి, ఇంత భయంకరమైన కష్టాల్లోకి అయితే మనం వెళ్ళలేదుగా ఇంకా. అయినా ఎక్కడో మనకి కాస్త మనసులన్నీ అలజడితో ఉన్నాయి, ఎక్కడో శ్రమలో ఉన్నాం, కష్టాలలో ఉన్నాం అన్న బాధ అనేది ఎక్కువ మందిని తొలుస్తుందండి. నిజానికి ఇలాంటి చూస్తున్నప్పుడు అండి దేవుడు అడవిదేవులపల్లి మండలం కొత్త చూడండి, వార్త ప్లే అవుతుందా? సౌండ్ హైదరాబాద్ లో బీటెక్ చదువుతున్నాడు. లాక్డౌన్ తో క్లాసులు లేకపోవడంతో అతను కొన్ని నెలలుగా గ్రామంలోనే ఉండి పొలం పనులు చూసుకుంటున్నాడు. అయితే ఈ మధ్య ఐకేపీ కేంద్రంలో ధాన్యం అమ్మాడు. అప్పటి నుంచి అతనికి జ్వరం, ఒళ్ళు నొప్పులు రావడంతో ఆసుపత్రిలో టెస్ట్ చేయించుకున్నాడు. రిపోర్ట్ లో పాజిటివ్ వచ్చింది. శివనాయక్ కుటుంబ సభ్యులు మొత్తం 5గురు, కానీ అతనికి ఒక్కడికే వైరస్ సోకింది. ఐసోలేషన్లో ఉంటే వైరస్ తన కుటుంబ సభ్యులకు సోకదనే విషయం అతనికి తెలుసు. అందుకే అతను మహత్తర ప్లాన్ వేశాడు. ఇంటి ముందున్న చెట్టునే ఐసోలేషన్ సెంటర్గా మార్చేశాడు. 9 రోజులుగా చెట్టుపైనే ఉంటున్నాడు. ఇది ఇబ్బంది అయిన వారి కోసం తప్పదంటున్నాడు శివనాయక్. తనకు వైద్యులు ఐసోలేషన్లో ఉండాలి, కానీ అతని ఇల్లేమో చిన్నది. తను ప్రత్యేకంగా ఓ గదిలో ఉండేందుకు అవకాశమే లేదు. అలాంటప్పుడు తన వల్ల తన కుటుంబ సభ్యులకు వైరస్ సోకకుండా చూడాలనుకున్నాడు. అప్పుడే అతనికి చెట్టంత ఆలోచన వచ్చింది. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కొత్త నందికొండకు చెందిన రమావత్ శివనాయక్ హైదరాబాద్లో బీటెక్ చదువుతున్నాడు. లాక్డౌన్తో క్లాసులు లేకపోవడంతో అతను కొన్ని నెలలుగా గ్రామంలోనే ఉండి పొలం పనులు చూసుకుంటున్నాడు. అయితే ఈ మధ్య ఐకేపీ కేంద్రంలో ధాన్యం అమ్మాడు. అప్పటి నుంచి అతనికి జ్వరం, ఒళ్ళు నొప్పులు రావడంతో ఆసుపత్రిలో టెస్ట్ చేయించుకున్నాడు. రిపోర్ట్ లో పాజిటివ్ వచ్చింది. చూసారు కదండి, ఏమిటి ఈ వీడియో చూడండి, అతనికి వచ్చిన కష్టం చూడండి మీరు. నిజంగా దేవుడు ఇంత దారుణమైన పరిస్థితుల్లోనికి మన జీవితాలను అయితే నెంటలేదుగా, అంత దారుణంగా లేవుగా. పాపం అతను కష్టపడ్డాడు, ఒక 15 రోజులు 14 రోజులు ఆ చెట్టు మీద ఉండండి. నిజంగా లోకం ఇలాంటి శ్రమ అనుభవిస్తుంది. దీంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇతని కష్టమా, ఇప్పుడు మనం బైబిల్లో చూస్తున్న దావీదుది కష్టం అంటే ఏమంటే దావీదుది ఇంకా భయంకరమైన కష్టం అండి. మొత్తం సర్వనాశనం అయిపోయింది కుటుంబం, పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయారు, భార్యలను ఎత్తుకెళ్ళిపోయారు, జీవితం అంతా శ్లోకంలోనికి వెళ్ళిపోయింది. నిజంగా ఏడుపండి ఎంత ఏడుస్తున్నాడు అంటే, నిజంగా ఎంత ఏడుస్తున్నాడు అంటే ఏడవడానికి శక్తి లేనంతగా ఏడ్చాడు. అంతే కదండి, ఏదైనా బయటికి వెళ్ళేసరికి ఇంటికి రాగానే ఎవరు కనపడాలి? పిల్లలు కనపడాలి. ఇంటికి రాగానే భార్య కనపడాలి. ఏమన్నా వచ్చారా, మంచినీళ్ళు తాగుతారా, ఏమన్నా తింటారా, అలసిపోయి వచ్చారు కదా, ప్రయాణం చేసి ఎక్కడో యుద్ధానికి వెళ్ళి వచ్చారు కదా అని ఆదరించే వాళ్ళు లేరండి. కుటుంబం అంతా కూలిపోయింది, ఏమన్నా తగలబడిపోయింది ఇల్లు అంతా, పట్టణం అంతా. నిజంగా ఏడ్చాడండి. ఇంత బిగ్గరగా ఏమంటే దావీదు ఏడ్చిన విధానం, దేవుడు రాసిన విధానం చూడండి ఎలా రాశాడో. ఏమంటే ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చేశాడంట. ఏమంటే ఇక్కడ మీకు సంగతి చెప్తాను, దావీదుకే కష్టం వస్తే ఇప్పుడు ఆ వెనకున్న వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఇప్పుడు ఇతనితో పాటు కొంతమందిని యుద్ధానికి తీసుకెళ్ళాడండి. వచ్చేలోపు దావీదు పిల్లలు లేరు, దావీదు భార్యలు లేరు, ఇతని కుటుంబం సర్వనాశనం అయిపోయింది. ఆ తర్వాత ఇతనితో పాటు వెనకెళ్ళిన వాళ్ళు పిల్లల్ని మొత్తం అందరిని ఎత్తుకెళ్ళిపోయారండి. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మీరు చూడండి, ఈ కష్టం చూడండి, దావీదు కష్టాన్ని మీరు బాగా మీ గుండెల్లోకి తీసుకుని ఆలోచించాలి. ఇప్పుడు చూస్తే కిందకి వెళ్ళేసరికి 5వ వచనం, యజ్రయేలీరాలైన అహీనోయము కర్మేలుడైన నాబాలు భార్య అయిన అబీగయిలును అని దావీదు 2 భార్యలను చెరలోనికి తీసుకొని పోబడగా అది చూచి
6వ వచనం చూడండి. దావీదు మిక్కిలి దుఃఖపడెను, దావీదుకి మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరి ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. చూడండి, కుటుంబం పోయి ఈయనేడుస్తుంటే, పిల్లలు పోయి ఈయనేడుస్తుంటే, ఏడవడానికి శక్తి లేకుండా ఏడ్చి 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 ఈయన కూలిపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటున్నారంట, ఇదిగో ఇతని మాట వినడం వల్ల మనకి ప్రమాదం వచ్చింది, ఇతను చంపేద్దాం రండి, రాళ్ళు రువ్వి దావీదుని చంపేద్దాం రండి. మనుషులు దావీదు మీదకి వస్తున్నారండి. అప్పటి వరకు ఆయన వెనకే ఉన్నారు, అప్పటి వరకు ఆయనతో పాటు ఉన్నారు. కష్టం రాగానే చంపేద్దాం రండి ఈయన అంటున్నారు. దుర్మార్గులు కదండి. కష్టం వచ్చినప్పుడు అండి, కన్నీళ్ళు వచ్చినప్పుడు మనకి ఎవరికి తోడుగా ఉంటారో, మనకి ఎవరైతే సహాయంగా ఉంటారో వాళ్ళేనండి నిజమైన ప్రేమికులు, వాళ్ళే నిజమైన స్నేహితులు. కష్టం వచ్చింది దావీదుకి. ఏమండి, వీళ్ళ పిల్లలే పోయారా? దావీదు పిల్లలు కూడా పోయారా? వీళ్ళ భార్యలే పోయారా? దావీదు భార్యలు కూడా పోయారా? దావీదు భార్యలు కూడా పోయారుగా. నువ్వు బాగున్నావు, మేము నాశనం అయిపోయామని ఏమంటే తిరగబడితే బాగున్నా, ఆయన నాశనం అయ్యాడుగా, ఆయన పిల్లలు లేరుగా. చూడండి, కష్టంలో మరింత కష్టం కదండి. సాతాను రేపుతుందండి దావీదు మీదకి. ఇలాగా పడిపోవాలి పడిపోవాలి ఏడుస్తున్నాడు. ఎవడు వాదార్చడానికి వెళ్ళి దావీదు గారు పర్లేదులేండి, మనం వెళ్ళి తెచ్చుకుందామండి, లేదంటే మనం ఏదైనా చేద్దామండి అంటే కష్టకాలంలో వాదార్పిచ్చేవాళ్ళు తక్కువ, కష్టకాలంలో మనల్ని బలపరిచేది తక్కువ, కష్టకాలంలో మనల్ని కృంగదీసేవాళ్ళు ఎక్కువ. మీ కుటుంబానికి కరోనా వచ్చిందా? ఎప్పుడు ఆ గుడికి వెళ్తారుగా, ఎప్పుడు భక్తి అంటారు, ఎప్పుడు మీటింగ్లు అంటారు, ఎప్పుడు వాక్యం అంటారు, ఎప్పుడు బైబిల్ తరగతులు అంటారు. మీకెందుకు వచ్చింది? మీరేం తప్పు చేశారేమో అంటే వాళ్ళు ఎలా డైరెక్ట్గా అంటారు మీకెందుకు వచ్చింది, మీరు ఎంత ఎప్పుడు చూసినా దేవుడు అంటారు, దేవుడు పని అంటారు, మీకెందుకు వచ్చింది అంటే అందులో ఆంతర్యం ఏంటంటే, అందులో ఆంతర్యం ఏంటి చెప్పండి? మీ భక్తి కరెక్ట్ కాదేమో, మీరంటున్న వాక్యం సరైనది కాదేమో. ఇలాంటివి కష్టకాలంలో తగులుతున్నప్పుడు మన గుండె ఏమైపోద్ది చెప్పండి? మన మనసు ఏమైపోద్ది చెప్పండి? మనం ఏమైనా తప్పు చేస్తున్నామా? మనం చేసే పని ఏమైనా కరెక్ట్ కాదా? ఎవడు మన పని మీద, దేవుడి మీద, విశ్వాసం మీద, మనం జరిగిస్తున్న దైవ కార్యక్రమాల మీద అనుమానం రాదా? వచ్చేటట్టుగా చేయటమే సాయితాను పని. మిమ్మల్ని శోధిస్తాడు, మిమ్మల్ని కష్టాలు పాలు చేస్తాడు. దావీదును చూడండి, ఎవడు ఇంతటి శ్రమల్లోనికి మన జీవితాలు ఎప్పుడైనా వెళ్ళాయా? పిల్లలు వెళ్ళిపోయారా? మన పిల్లలు, మన కుటుంబం వెళ్ళిపోయిందా? మన ఇల్లు తగలబడిపోయిందా? ఆ కష్టాలు ఉంటే మరొకరు చంపడానికి ఎవరైనా మన మీదకి వచ్చారా? ఏంటండి శ్రమ ఏంటండి? ఒక్కసారి దావీదు జీవితాన్ని కళ్ళ ముందు పెట్టుకుని మనకొస్తున్న శ్రమ దావీదుకు వచ్చిన శ్రమ, మనకొచ్చిన కష్టం దావీదుకొచ్చిన కష్టం. శ్రమలలో విధేయుడగుట ఎట్లు, ఇదేగా మన అంశం. శ్రమల్లో విధేయత ఎలా వస్తుందంటే ఇప్పుడు దావీదుకు వచ్చింది చూడండి విధేయత. ఈ శ్రమ నుండి, ఈ కష్టం నుండి, ఈ భయంకరమైన వేదన నుండి నన్ను తప్పించేది మనుషులు కాదు, దేవుడే తప్పిస్తాడన్న. ఏమండి, ఒక రకంగా చెప్పాలంటే విశ్వాసంలో ఎత్తైన విశ్వాసంలో ఉన్నాడండి దావీదు. ఏమండి, తన విశ్వాసాన్ని కష్టకాలంలో చూపిస్తున్నాడు దావీదు. దేవుడి పైన ఉన్న నమ్మకాన్ని, దేవుడి యొక్క శక్తి, ఏమంటే దేవుడి యొక్క బలాన్ని, బాహువును రుచి చూచిన వాడిగా ఏమంటే దావీదు పలుకుతున్న మాట ఏంటో తెలుసా? ఇప్పుడు చూడండి 6వ వచనంలో. తర్వాత ఏమంటే 6వ వచనం చదివారుగా, రాళ్ళు రువ్వి చంపుదామని వారు చెప్పుకొనుచుండగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. కష్టంలోనంట వాళ్ళు చంపేయడానికి వస్తుంటేనంట ఆ కష్టకాలంలో దేవుడిని బట్టి ధైర్యము తెచ్చుకొనెను, యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. మనకి ధైర్యం ఏంటి చెప్పండి? మనకి ధైర్యం ఏంటి కష్టకాలంలో? ఏమండి, ఈరోజు మన కష్టకాలంలో దేవుడే నా ధైర్యం, దేవుడే నా ధైర్యం అండి. దేవుడి కొరకు ఉన్నానండి, దేవుడి పనిలో ఉన్నానండి, సత్య సంబంధమైన సంఘంలో ఉన్నానండి. నాకేంటండి, దేవుడు నన్ను కాపాడుతాడండి, దేవుడు నన్ను రక్షిస్తాడండి, దేవుడు నన్ను కాపాడుతాడండి. నిజంగా చెప్తున్నానండి, దైవ భక్తి అనేది ధైర్యాన్ని పుట్టిస్తుంది. దైవ భక్తి ధైర్యాన్ని పుట్టిస్తుంది. మోషే వాళ్ళ ఇంటి దగ్గర మీటింగ్ పెట్టారు, మీ అందరికీ తెలుసండి. ఊరకనే రావండి ఆ మాటలు ఆ టైంలో. మోషే అన్న సుమారు 6 నెలలు ముందు నుంచి చెప్తున్నాడు, అన్న మా ఇంటి దగ్గర మీటింగ్, మా ఇంటి దగ్గర మీటింగ్, మా ఇంటి దగ్గర మీటింగ్. నాకు ఆ టైంలో ఆరోగ్యం బాగోలేదు, మీకు తెలుసు అందరికీ. ఆరోగ్యం బాగోకపోయినా ఆయన ఎప్పటి నుంచో ఆశది మీటింగ్ పెట్టాలి, వాక్యం చెప్పించాలి. అలాగే ఓపిక లేకపోయినా లేచి వచ్చానండి ఆ రోజు అక్కడికి, ఆ మీటింగ్ కోసమే. ఆ రోజు ఏం జరుగుతుందో మీ అందరికీ దగ్గర చూసారు. ఆ రోజు వర్షం చిన్నగా, మీటింగ్ వాక్యం స్టార్ట్ అయింది, చిన్నగా వర్షం స్టార్ట్ అయింది. అప్పుడు అన్న మాట మీ అందరికీ తెలుసు, గమనించారో లేదో, మీటింగ్ అయిపోయేంత వరకు వర్షం రాదని చెప్పాను. దేనిని బట్టి? నా కొంత గుండెల్లో విశ్వాసం. అన్న కష్టపడి ఎప్పటి నుంచో ప్లాన్ చేశాడు ఆ మీటింగ్ పెట్టడానికి. నా ఆరోగ్యం బాగోకపోయినా నేను వచ్చాను అక్కడికి. ఇంతమంది దేవుడి మాటలు చెప్పించాలి అని మేము కష్టపడుతున్నప్పుడు
ప్రకృతి ఎందుకు దాన్ని ఆపుతుంది? దైవ కార్యక్రమానికి ప్రకృతి ఎలా అడ్డుపడుతుంది? ధైర్యంతో విశ్వాసంతో చెప్పిన మాట అది. మీరు చూడండి, ఆ రోజు ప్రసంగం అయిపోయి భోజనాలు అయినా వర్షం రాలేదు ఆ రోజు. ఇది ఎలా వస్తుందంటే ఏమంటే దేవుడి పైన అమితమైన విశ్వాసం ఉంటే, దేవుడు దేనైనా చేయగలడన్న నమ్మకం ఉంటే, నిజంగానండి కష్టకాలంలో దావీదు ధైర్యం అదే, ఈ శ్రమకాలంలో దావీదు ధైర్యం అదే. ఈ నాకొచ్చిన కష్టంలో నుండి బయటకు తెచ్చే నా ధైర్యం దేవుడే, యెహోవాయే. ఈరోజు వ్యాక్సిన్ ధైర్యం, ఏదో ట్యాబ్లెట్ వస్తుందంట, ఏదో పౌడర్ వస్తుందంట, డోలో 650 మా ఇంట్లో ఉంది, ఇదే కదండి ఈరోజు మనుషుల ధైర్యం. నీ ధైర్యం దేవుడు కదా, నీ ధైర్యం మెడిసినా, నీ ధైర్యం డాక్టర్లా, నీ ధైర్యం మనుషులా? దేవుడు కదా నీ ధైర్యం. ఎక్కడ భక్తులండి? ధైర్యం దేవుడు, గురి దేవుడు, బ్రతుకుతున్నది దేవుడు కొరకు. శ్రమ వస్తే శ్రమల్లో నుంచి బయటికి తెచ్చేది దేవుడు. శ్రమ వచ్చింది, నేను ఇప్పుడు దూరం అయిపోకూడదు, దేవుడికి శ్రమలో పడిపోకూడదు. ఇదే నేను బాగానే ఉన్నాను కదా, భక్తిగానే ఉన్నాను కదా, నా పిల్లలు పోయారేంటి, నా భార్యలు పోయారేంటి, మా ఇల్లు తగలబడిపోయిందేంటి, ఇలా మేము రోడ్డును పడిపోయామేంటి అంటే మేము నమ్మిన దేవుడు కరెక్ట్ ఇలా ఆలోచిస్తున్నాడు దావీదు? లేదండి, కష్టంలో ఇంకా దగ్గర అయిపోతున్నాడు. ధైర్యం దేవుడే, ఈ కష్టం నుంచి బయటికి రావడానికి సహాయం చేసేది దేవుడే. నా పూర్వపు పరిస్థితిని దేవుడు మరలా తిరిగి తెస్తాడు. నమ్మాడు దావీదు, తెచ్చాడు దేవుడు. మీరు చూడండి, అక్కడ అయిపోయిందండి. వెంటనే దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ కష్టం, ఆ కన్నీళ్ళు ఏడ్చాడండి, బాధపడ్డాడండి, ఆ ఏడుపులో నుంచి బయటకు వచ్చాడండి. బయటకు వచ్చి వెంటనే ఏ పోతే తీసుకురండి అన్నాడు, ధరించాడు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు విచారణ చేయడానికి. దేవా నా కుటుంబాన్ని తీసుకెళ్ళిపోయారు తండ్రి, అమాలయకులు దుర్మార్గులు వచ్చి నా పిల్లల్ని, నా కుటుంబాన్ని తీసుకెళ్ళిపోయారు, మా నగరాన్ని తగలబెట్టేశారు, మా యావదాస్తి సర్వనాశనం అయిపోయింది, మాకున్న డబ్బు ధనం సంపద అంతా ఎత్తుకెళ్ళిపోయారు తండ్రి. విచారణకి యెహోవా దగ్గరికి వెళ్ళాడండి. యెహోవా దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడండి, కష్టంలో నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలని దేవుడి మీద అనుకుంటున్నాడండి దావీదు. కష్టకాలంలో విధేయత, కష్టకాలంలో దేవుడికి లోబట్టం, శ్రమల్లో నుండి విధేయత వస్తుంది, శ్రమల్లో నుండి దేవుడికి దగ్గర అయిపోతున్నారు భక్తులు, శ్రమల్లో నుండి దూరం వెళ్ళిపోతున్నాం మనం. శ్రమల్లో భక్తుడికి దగ్గర అయిపోడండి. ఏం చేయమంటావు? ఈ కష్టకాలం నుంచి ఏం చేయమంటావు? విచారణ. మీరు చూడండి 7వ వచనం చూడండి, 7వ వచనం. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనిను. 7వ వచనం అండి. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యజమానుడకు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకుని వచ్చెను. 8వ వచనం. నేను ఈ దండును తరిమిన ఎడల దానిని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరిని దక్కించుకుందువని సెలవిచ్చెను. చూసారా, సెలవిచ్చాను. దేవుడండి, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవా ఏంటి మరి వాళ్ళ మా భార్యలను అందరిని తీసుకెళ్ళిపోయారు, నేను తరిమితే వాళ్ళు నాకు దొరుకుతారా? దేవుడు ఏం అభయం ఇస్తున్నాడండి? ఆన్ స్పాట్ విచారణ చేయగానే ఆన్ స్పాట్ చెప్తున్నాడు దావీదుకి, నాయనా కొడుకా వెళ్ళు, నువ్వు వెనకాల వెళ్ళు, ఇది సైతానుని విశ్వాసాన్ని, నీ భక్తిని కొట్టడానికి నీ మీదకు తెచ్చిన శ్రమ, నేనెందుకు ఊరుకుంటాను, నేనెందుకు ఖాళీగా ఉంటాను? నీకు శ్రమ వస్తే నడు నాయనా, నీకు సాయం చేస్తాను, నేను నువ్వు వెళ్ళి తరుము, నీ వాళ్ళందరినీ ఖచ్చితంగా తెచ్చుకుంటావు, నీ యావదాస్తి నీకు మరలా తిరిగి వస్తుంది. నాయన నేనున్నాను వెనక, కొడుకా నేనున్నాను. దేవుడిస్తాను అభయం అండి. ఏమండి, ఈ అభయాన్ని కోరుకుంటామండి మనం. దేవా కాపాడు, నేను ఎలా రావాలి దేవా బయటికి? ప్రార్థన చేస్తూనే ఉండి మనం కష్టం వచ్చినప్పుడు. ఎవరు వస్తారు మా దగ్గరికి మమ్మల్ని సేద తీర్చడానికి? ఎవరు వస్తారు మాకు ధైర్యం చెప్పడానికి? ఏ మందులు వస్తాయి? ఏమండి మన రీసెర్చ్లు ఏంటి, మన కష్టాలలో మన ఆలోచనలు ఏంటి, దావీదు ఆలోచన ఏంటి మీరు చెప్పండి. లేదండి, సరైన భక్తి, దైవభక్తి, సర్వం దేవుడయి బ్రతికే భక్తి దావీదుది. విచారణ చేశాడు, నాయనా నీ వెనక నేను ఉంటాను, తరుమెల్లి అన్నాడు అంతే. ఏమంటే ఇక్కడ దేవుడు చేసిన సహాయం ఏంటో తెలుసండి దావీదుకి? టైం అయిపోద్దిగా అంత చెప్పాలంటే. ఇక్కడ దావీదుకి దేవుడు చేసిన సహాయం ఏంటో తెలుసా? తరుము అన్నాడు. దావీదు వెళ్ళిపోయాడండి 600 మందిని తీసుకుని. 600 మంది తీసుకుని వెళ్ళిపోతే మధ్యలో నదడ్డు వచ్చింది, 200 మంది ఆగిపోయారు, మిగిలిన 400 మందిని తీసుకుని వెళ్ళిపోయాడండి. మధ్యలో దావీదుకి దేవుడు చేసిన సహాయం ఏంటంటే, ఈ అమాలేకీలు ఇదంతా దండుకుని వెళ్ళిపోయారు కదండి, ఆ వెళుతున్న దండులో ఒకడికి అనారోగ్యం వచ్చింది. వాళ్ళు అమాలేకీల దండులో దావీదు యొక్క మొత్తం సొమ్ము ఎవరైతే కొట్టుకుని వెళ్ళిపోతున్నారో అమాలేకీలు, ఆ దండులో ఆ సైన్యంలో ఒకడికి అనారోగ్యం వస్తేనండి వాడిని అక్కడ వదిలేసారండి. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు దుర్మార్గులు పారిపోతున్నారుగా సొమ్ము పట్టుకుని, వీడితో ఉంటే మాకెలాగవుతుందని అని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారండి. దావీదు అదే మార్గంలో ప్రయాణించుకుంటూ వచ్చాడు. అక్కడ వాడు ఎదురుపడ్డాడు, పొలంలో పడిపోయి ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళాడండి. దావీదు చాలా గొప్పోడండి.
దావీదు చాలా గొప్పోడు. వాడు లేవనెత్తాడు, వాడికి ఆహారం ఇచ్చాడు, బలమైన పౌష్టికాహారం వాడికి పెట్టాడండి. పౌష్టికాహారం వాడికి పెట్టగానే వాడు తేరుకున్నాడు. అప్పుడు అడుగుతున్నాడు, ఎవరినైనా నువ్వు అంటే ఇక్కడ దావీదు మనసు ఏంటంటే వాడు ఎవడో కూడా తెలియకుండా వాడికి సహాయం చేశాడండి. వాడు ఎవడో కూడా తెలియకుండా వాడిని లేవనెత్తాడండి. వాడు ఎవడికో తెలియకుండా వాడు బాగు చేశాడండి, పడిపోయిన వాడు బాగు చేశాడు. అప్పుడు అడుగుతున్నాడు, ఎవరినైనా నువ్వు అంటే అప్పుడు చెప్తున్నాడు అండి దావీదుకి, వాడు లేచిన తర్వాత ఆరోగ్యం వచ్చిన తర్వాత మాట్లాడే శక్తి వచ్చిన తర్వాత దావీదుతో అంటున్నాడు, నాయన మేము సిగ్లక్ అనే ఒక పట్టణం ఉంది, ఆ పట్టణాన్ని మేము సర్వనాశనం చేసి అక్కడున్న సంపదను అంతా మేము దోచుకుని వెళ్ళిపోతాను. అమాలేకీయుల దండులో ఒక సైనికుడు నేను, నాకు అనారోగ్యం వచ్చింది, ఆ దుర్మార్గులు నన్ను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారంటే అప్పుడు దావీదు అడుగుతాడండి, నాయన ఆ పట్టణాన్ని తగలబెట్టింది ఎవరో కాదు, మా పట్టణమే, నా భార్యలే, నా పిల్లలే, సర్వనాశనమైంది ఆ పట్టణమే, కాస్త నాకు సహాయం చేస్తావా, ఆ దారిటో వాళ్ళు ఎటు వెళ్ళారో నాకు కాస్త దారి చూపిస్తావా, సహాయం చేస్తావా అన్నప్పుడు ఆ పనివాడు అంటాడండి, నాయన ఖచ్చితంగా సహాయం చేస్తాను, కానీ దయచేసి నీ శత్రువుని నేను, ఆ పట్టణాన్ని నాశనం చేసింది మేమే, అందులో నేను కూడా ఉన్నాను, నన్ను నువ్వు చంపనంటే తర్వాత నన్ను తీసుకెళ్ళి నా యజమానుడికి నువ్వు అప్పగించను అంటే నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను అన్నాడు. దావీదు మాట ఇచ్చేసాడండి, నేను చంపను నాయన, దారి చూపించరాక అన్నాడు. అలా వాడు చేసిన సహాయంతోనండి వెళ్ళాడండి. ఆ 400 మందితో అమాలేకీలను పట్టుకున్నాడు, తుక్కు కింద నరికాడండి దావీదు వాళ్ళందరినీ. నరికితే ఒంటుల మీద పారిపోయారు మీ యవనస్తులు, మిగతా వాళ్ళందరూ దొరికిపోయారండి. నరికి తన భార్యలను, తన పిల్లలను, తన యావత్ ఆస్తిని తిరిగి మరలా పట్టుకుని తెచ్చేసుకున్నాడండి దావీదు. నేను ఈ సందర్భంలో, ఈ కాలంలో, ఈ కష్టకాలంలో మీకు ఎందుకు జ్ఞాపకం చేశానో తెలుసండి, ఇది శ్రమకాలం కావచ్చు, మనకి కష్టకాలం కావచ్చు, లోకానికి శ్రమ వచ్చింది కాబట్టి దాని సెగ కాస్త మనకి తగులుండొచ్చు, కానీ విశ్వాసంతో ఉండండి, భక్తితో ఉండండి, ప్రార్థనతో ఉండండి. దావీదులాగా యెహోవా మీద ఆధారపడిపోండి. దేవా ఎలా ఎదుర్కోవాలి మేము దీన్ని, మాకు ఒక మార్గం చూపించు. దావీదుకి మార్గం చూపించాడు, తరుమునైనా నీ వెంట నేను ఉన్నానన్నాడు, అంతే చేశాడండి సహాయం, దారి చూపించాడు, వాళ్ళందరినీ పట్టించాడు, యావత్ ఆస్తిని తిరిగి తీసుకొచ్చాడు. దావీదు కుటుంబం అంతా మళ్ళీ సుఖ సంతోషాల్లోకి వెళ్ళిపోయిందండి. దావీదు కుటుంబంలో మళ్ళీ సంతోషాలు ప్రారంభమయ్యాయి. దావీదు కుటుంబం యథావిధిగా మరలా స్థిరపడింది. కష్టకాలంలో దేవుడు సహాయం చేయడా, సాతాను శ్రమలు పడుతుంటే దేవుడు తోడుండదా మనకి. దావీదు కష్టకాలంలో ఉన్నాడు కనుక కొడుకాను వెనకుంటాను పదా అన్నాడు, అంతే. ఏమి లేకపోతే దావీదు దగ్గరికి దేవుడు ఎందుకు వస్తాడు, ఏమి లేకపోతే నీ దగ్గరికి దేవుడు ఎందుకు వస్తాడు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు దేవుడు పక్షాన భూమి మీద కోరుకోవాల్సింది ఏంటంటే శ్రమ ఉందా, దేవా అన్నమా, మనం వెనకొచ్చేస్తాడు. ఇది కదండి ఈరోజు మనం కోరుకోవాల్సింది. ఎంత బాగుందండి. మీరు అలాగే ఈ అధ్యాయం అంతా చదివేస్తే కింద 18వ వచనం చూడండి. 18వ వచనం నేను చెప్పిందంతా ఈ వచనాల్లో ఉంటుంది, మీరు చదువుకోవాలా. 18వ వచనం చూడండి. 18వ వచనం, ఈలాగున దావీదు అమాలేకీయులను దోచుకొని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకొనిను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. చూసారండి. ఆ తర్వాత 19వ వచనం, కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. చూసారండి. మొత్తం అంతా మరలా దావీదు దగ్గరికి వచ్చేసింది. పోగొట్టుకున్నదంతా దావీదు మరలా తిరిగి పొందుకున్నాడు. శ్రమ కష్టకాలంలో దగ్గరయ్యాడు గనక పోగొట్టుకున్నదంతా తిరిగి తెచ్చుకున్నాడు. మన కష్టకాలంలో, మన శ్రమల కాలంలో మనం ఇలా దేవుడికి దగ్గరలో ఉంటేనండి చక్కగా మన జీవితాన్ని దేవుడి కొరకు నిలబెట్టుకుంటూ ఉండే. అంటే దావీదు జీవితం ఒక పాఠం నేర్పుతుంది. శ్రమల్లో దేవుడికి దగ్గర అవ్వండి. ఏమంటే ఈయనకు వచ్చిన శ్రమ కంటే పెద్ద శ్రమ మన కుటుంబానికి వచ్చిందా ఈరోజు? మన పిల్లల్ని ఎత్తుకుపోయారు ఎవరైనా? మన భార్యలను ఎత్తుకుపోయారా? మన ఇల్లు కాల్చేశారా? మన ఇల్లులు కూల్చేశారా? ఇంత పెద్ద శ్రమలో ఏడవడానికి కన్నీళ్ళే లేనంత కష్టంలో దావీదు కూరుకుపోయి దేవుడి మీద ఆనుకొని తిరిగి మరలా నిలబడితే అలాంటి విశ్వాసం మనలో ఎందుకు ఉండదు ఈరోజు? అలాంటి భక్తి మనలోకి ఎందుకు రావటం లేదు? అలాంటి దేవుడు కార్యం చేయగలిగిన వాడు అని దేవుడి మీద సర్వం ఆనుకునే ఏమన్నా భక్తిలోనికి మనం ఎందుకు వెళ్ళటం లేదు? మీరు ఆలోచించండి. శ్రమ వచ్చేసరికి చిన్న చిన్న శ్రమలకే కృంగిపోతామా? చిన్న చిన్న శ్రమలకే ఏమన్నా బాధపడిపోతామా? చిన్న చిన్న శ్రమలకే మన మనసు ఏమంటే బాధలోకి శ్రమల్లోకి వెళ్ళిపోయి ఏమంటే దేవుడు వాక్యాలు చూడక, దేవుడు ప్రార్థన దగ్గరికి చూడక, ఏమంటే చాలామంది చూడండి బాగున్నప్పుడు వాక్యం దగ్గర కూర్చుంటారండి, శ్రమలు ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు వాక్యం చూడరు. చాలామంది చూస్తానండి నేను. వాళ్ళకి ఏదైనా శ్రమ ఉంటే వాక్యం వినరేక, మాకు మనసు లేదండి. దేని మీద మనసు లేదు? శ్రమ వచ్చేసరికి దేని మీద మనసు లేదు? నీకు దేవుడి మీద మనసు లేదు. ఇదేంటిది? శ్రమల్లోనూ దేవుడి మీద మనసు ఉండదు, సంతోషాలలో ఎలాగో ఉండదు. ఇక అంతేగా. సంతోషాలలో ఎవరుంటారు? చుట్టాలు, బంధువులు, స్నేహితులు, ఫ్రెండ్స్. సంతోషాలలో వాళ్ళు ఉంటారు. శ్రమల్లోనూ దేవుడు ఉంటాడు, సంతోషాల్లోనూ దేవుడు ఉంటాడు. ఇంకేంటండి, ఇంకెలాగండి మన జీవితాలు బాగుపడేవి? మీరు చెప్పండి.
దేవుని పిల్లలారా, ఎప్పుడు దేవుడితో ఉండాలి, ఎప్పుడు దేవుడిని అంటిపెట్టుకుని ఉండాలి, ఎప్పుడు దేవుడితో అన్యోన్య సహవాసము గలవారమై ఉండాలి. ఎప్పుడు దేవుడితోనే. శ్రమ, కష్టమా, ఏమంటే సంతోషమా, ప్రతి దాంట్లోనూ దేవుడు. ఎంత బాగుందండి దావీదు జీవితం, ఎంత బాగుందండి దావీదు జీవితంలో దేవుడు ఏమంటే నిజంగా మనకి చూపించి ఆయన చెప్తున్న ధైర్యం. ఇకపోతే మీకు ఇంకా చాలా చెప్పొచ్చు, ఇలాగా చాలా చెప్పొచ్చు. ఏమండి, యోబు జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. యోబు జీవితం దేవుడు కొరకు నిలబడ్డప్పుడు, యోబు జీవితంలో దేవుడే ఉన్నప్పుడు, నా కొడుకుని చూడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, అతని వంటి వాడు ఒకడో లేడనేసరికి సాతానేముంది, ఒక్కసారి నాకు అప్పగిస్తే, నేను అతని శ్రమల పాలు చేస్తే అప్పుడు నిలబడితే నీ కొడుకు అని చెప్పు. పడిపోయాడంటే నావాడు, పడిపోయి నా వెనక వచ్చేసాడంటే నావాడు, నిలబడితే నీవాడు. రైట్, నా కొడుకు నిలబడతలే చూస్తాను, వెళ్ళు సాతాను. కానీ యోబు ప్రాణాన్ని ముట్టుకోవడానికి మాత్రం కుదరదు, ప్రాణం పోకూడదు. భక్తిపరుడు ప్రాణం సాతాను చేతిలో పోదు. బాగా వినండి, భక్తిపరుడు ప్రాణం సాతాను చేతిలో పోదు. సాతాను భక్తిపరుడు ప్రాణాన్ని తీసే శక్తి దానికి లేదు. నా ప్రాణం పోవాలి అంటే నా తండ్రి సెలవివ్వాలి, చంపు అని. ఒకవేళ అంత సీన్ దానికి వచ్చేస్తే, ప్రాణం పోవాలంటే దేవుడు అధీనం అండి. ప్రాణాలు దేవుడు అధీనంలో ఉన్నాయి. ప్రాణం పోవాలంటే దేవుడి దగ్గర నుంచి ఆజ్ఞ రావాలి. సాతాను ఏం చేస్తుందండి, చాటకు తప్పుడులండి. ఇది మన జీవితాల మీద చేసేది. మన జీవితాలకి అది పెట్టే శ్రమలు అలాంటి ఏమంటే తాటాకు చెప్పుళ్ళు అంటారు కదా, తాటాకు సౌండ్ వస్తుంది అంతే, అలాంటివే. కాబట్టి దేవుని పిల్లలుగా మీరు అర్థం చేసుకోవాల్సింది, దేవుని పిల్లలుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఏమంటే నిజంగా ఈ శ్రమల గురించి అండి బైబిల్లో పేతురు గారు రాశారండి పత్రిక, మీరు చదవండి. మనకి రావాల్సినవి అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినా మనం దేవుళ్ళో నుంచి విశ్వాసంలో నుంచి పడిపోకూడదు అంటాడు ఆయన. అగ్ని వంటి మహాశ్రమలు ఎవరికి వచ్చాయి? దావీదుకు వచ్చాయి, యోబుకు వచ్చిన కష్టాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, చచ్చిపోయారు, పిల్లలందరూ చచ్చిపోయారండి. ఆరోగ్యం అంతా పాడైపోయింది. బూడిదలో కూర్చున్నాడు ధనవంతుడైన అతను, బూడిదలో కూర్చుని చిల్లపెంకితో గూక్కుంటుంటే భార్య వచ్చి అంటుంది, ఇంకేం భక్తి అయ్యా, పో అవతల భక్తులోంచి ఒక్కసారి మీ దేవుడిని తిరిగి చచ్చిపో అంటుంది. సొంత భార్య పడిపోయాడా? మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు. దేవుడి చేత మనం మేలే అనుభవించాలా, కీడు కూడా అనుభవించాలి. దేవుడు నాకు ఇచ్చిన పరీక్షాకాలం ఇది, ఎందుకు పడిపోతాను నేను? మరలా బాగవుతాను నేను, మరలా దేవుడిని వేడుకుంటాను నేను, మరలా శ్రమల్లో నుంచి బయటకు వస్తాను నేను. వచ్చాడు కదండి యోబు, వచ్చాడు కదండి దావీదు. మనం ఎందుకు దిగలా పడిపోతున్నాం, మనం ఎందుకు కృంగిపోతున్నాం? వద్దండి. దేవుడు కాపాడేవాడు, దేవుడు రక్షించేవాడు, దేవుడు లేవనెత్తేవాడు. మీకు ధైర్యం చెప్పడానికి ఒక వాక్యం చూపిస్తాను ఇప్పుడు. దేవుడు అండి, నీ వెంటొచ్చేస్తాను కొడుకా, నీ వెంటొచ్చేస్తాను రా, శ్రమల్లో నీ వెంటొచ్చేస్తాను అంటున్నాడు. ఒక వాక్యం చూడండి ఇప్పుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులు కలుగు శోధన తప్ప, చూడండి ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదైనాను మీకు సంభవింపలేదు. సాధారణంగా మనుషులకు వచ్చేదే మీకు వస్తుంది, ఏమి ఎక్కువేమి రాలేదు మీకు. అందరికీ వచ్చేదే ఇది, భక్తుపరులు అందరికీ వచ్చిందే ఇది. నాకే వచ్చేసింది, నా కుటుంబం కూలిపోతుంది, నా కుటుంబానికి కష్టాలు. ఎప్పుడు ఇలా ఆలోచించకండి. వస్తున్న ప్రతి శ్రమ సాధారణంగా మనుషులకు వచ్చేదే. ఎలా సింపుల్గా చెప్తున్నాడండి శ్రమ గురించి. ఏమంటే సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదైనాను మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. శోధనలలో దేవుడు నమ్మదగినవాడు, దేవుడు రక్షించేవాడు, దేవుడు లేవనెత్తేవాడు, దేవుడు కాపాడేవాడు, దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. సూపర్ అండి ఇది. శోధనలు ఎవరి వల్ల వస్తాయి? మీరు ప్రారంభం నుంచి చెప్పిన మెసేజ్ ఆలోచించండి. ఎవరి వల్ల వస్తాయి శోధనలు? సాతాను వల్ల వస్తాయి. సాతానికి మనల్ని ఎవరు అప్పగించాలి? మళ్ళీ దేవుడే అప్పగించాలి. ముట్టుకునే ముందు అక్కడ పర్మిషన్ తీసుకోవాలి. ఎక్కడ? నన్ను ముట్టుకోవాలనుకోండి, నా కుటుంబాన్ని ముట్టుకోవాలనుకోండి, అక్కడ ముందు పర్మిషన్ తీసుకోవాలి. ఎక్కడ? దేవుడి దగ్గర. ఓకే, గ్రాంట్ అయిపోయింది పర్మిషన్, వెళ్ళు అన్నాడా? వచ్చేసాడా? ముట్టుకుంటున్నాడా? ఎప్పటి వరకు ముట్టుకుంటాడో తెలుసా? నేను సహించగలిగినంతే, నేను భరించగలిగినంతే. బాగా తక్కువలోకి వెళ్ళిపోతున్నాడు అనుకో, బాగా కన్నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. కుదరదు, ఇంకా వదులు వాడిని. సాతానా చాలు, నువ్వు పెట్టిన బాధ చాలు, పో అక్కడి నుంచి.
తరిమేస్తాడండి మన దగ్గర నుంచి. ఏమనుకుంటున్నారు దేవుడు అంటే? ఏమనుకుంటున్నారు తండ్రి అంటే? ఏమనుకుంటున్నారు ఆయన అందు భక్తిగా బ్రతకడం అంటే ఏమనుకుంటున్నారు? కృంగిపోతున్నావా? వద్దు కొడుకు చాలు వెళ్ళిపో పో అనడానికి మళ్ళీ కనపడదండి. అది సాతాన్ని పెద్ద సీరియస్గా తీసుకునే విషయమే లేదండి. దేవా ఒకసారి దీన్ని చూడండి, తరిమేస్తాడండి మన దగ్గర నుంచి, తరిమేస్తాడు. కానీ ఏమన్నా ఆ ఎత్తుకండి, భక్తులు ఆ ఎత్తుకు మనం వచ్చేయాలా, తరిమేస్తాడు వాడు నా దగ్గర నుంచి. ఎంత బాగుందండి. సహింపగలిగిన దానికంటే నా కొడుకు ఎంత భరిస్తాడో అంతే శ్రమ పెట్టాలి. ఎక్కువ చేస్తే ఊరుకోను నేను. నీకు అప్పగించింది నేనే. నా కొడుకు నా భక్తిపరుడు, నా పనిలో ఉన్నాడు, నా కొరకు బ్రతుకుతున్నాడు. అతడు ఎంత భరిస్తాడో అంత పెట్టు. ఎక్కువ పెట్టేవాడు ఊరుకోను నేను. సాతానా అంటే సాతానికి అప్పగించిన దేవుడే కాపాడుతున్నాడు. చూసారా? మళ్ళీ ఇందా చెప్పానుగా, వెంటొచ్చేస్తాడు. దావీదు కుటుంబం పోయినా, దావీదు కుటుంబాన్ని పోగొట్టుకున్న నిలబడగలిగినంత, సహించేంత, అంత ధైర్యం, అంత విశ్వాసం అతనికి ఉంది కనుక అక్కడ వరకు నీకు పర్మిషన్. యోబు పిల్లల్ని పోగొట్టుకున్నా, ఏమన్నా అందరిని పోగొట్టుకున్న భక్తిలో ఉంటాడు, అక్కడ వరకే పర్మిషను. మన భక్తి కాస్త వీక్ అనుకోండి, ఆయన పెద్దగా బాధ పెట్టకమ్మ ఎక్కువ ఉండలేడు వాడు. చూసారా? సహింపగలిగినంతకంటే నేను ఎంత తట్టుకుంటానో అంతే వస్తాయి, మీరు ఎంత తట్టుకుంటారో అంతే వస్తాయి. ఎక్కువ రావండి, తట్టుకునేంతే వస్తాయండి. అక్కడ వరకే దేవుడు పర్మిషన్ ఇస్తాడు. మీకు అర్థం కావాలంటే పిల్లలకి చూడండి, స్కూల్లోనండి మాస్టర్లు ఇన్ని పుస్తకాలు ఇచ్చేసి ఆడు నడ్డి మీద ఎంత బరువు వేస్తారు. తల్లిదండ్రులు ఏమంటారు? ఏంటండి మాస్టర్ ఆ బరువేంటి, వాడు మొయ్యలేకపోతున్నాడు, అన్ని పుస్తకాలు తేవాలా? లేదు, రోజుకి సగం పంపిస్తాం అంతే మేము. ఈ సగం చెప్పండి, మిగతా సగం రేపు చెప్పండి. ఎందుకు? మొయ్యలేడు నా కొడుకు. మొయ్యలేంది ఎక్కడెత్తుతారు మీరు? ఎవడు మీ పిల్లల్ని రోడ్డు మీదకి పంపించేసేవారు 25 కేజీలు బస్తా పట్టరారని పంపిస్తారేంటి? షాంపూ ప్యాకెట్ తెమ్మని పంపిస్తారండి కొడుకుని. ఏడు బియ్యం బస్తా తెమ్మని పంపిస్తారా? పంపించరు. ఎందుకు పంపించరు? షాంపూ ప్యాకెట్ మోస్తాడు, బియ్యం ప్యాకెట్ మొయ్యలేడు. నీకే ఇంత ప్రేమ, నీకే ఇంత ఏమంటే కట్టుదిట్టమైన ఆలోచనలు పిల్లల మీద ఉంటే దేవుడికి ఉండవా? వాడు భరించగలిగినంతకంటే అంతే, వాడు ఎంత సహిస్తాడు అంతే. ఎక్కువగా టార్చర్ చేసేవా సాతాను ఊరుకోను. ఏమండి దేవుడు అండి, ఏం ప్రేమ అండి. కష్టాలలో ఇంత ధైర్యమా? కష్టాలలో దేవుడు ఇలా వెనకుంటాడా? మనమేమో నాకు శ్రమలు వద్దండి, మేము ఎప్పుడు జబర్దస్తులు చూసుకుంటూ సుఖంగా ఉండాలి మేము మా కుటుంబం కదా. మనుషుల ఆలోచనలు కదా ఇవి. మేము ఎప్పుడూ సంతోషాలతో ఉండాలి, మేము ఎప్పుడు ఏమైనా ఆనందంగా ఉండాలి. మాకు వద్దండి శ్రమలు, మాకు వద్దండి కష్టాలు, మాకు వద్దులండి దేవుడి పక్షాన. ఈ వద్దనుకుంటే దేవుడు మీతో పాటు ఉండడు. ఈ వద్దనుకుంటే దేవుడు మీ కుటుంబంతో ఉండడు. ఈ వద్దనుకుంటే దేవుడు మీ పక్షాన రాడు. ఈ వద్దనుకుంటే దేవుడు కృప మీ మీద ఉండదు. దేవుడు పక్షాన శ్రమల్లోకి వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. ఎంత వెళ్ళిపోతారో వెళ్ళిపోండి. ఎంత వెళ్ళిపోతే అంత వచ్చేస్తాడు ఆయన వెనకాల. ఎంత వెళ్ళిపోతే అంత వచ్చేస్తాడు. చెప్పాడుగా, అంతకంటే ఎక్కువేం రాదు. నేను ఇంకా సహిస్తాను ప్రభా, ఇంకా కావాలి నాకు, ఇంకా పని కావాలి, ఇంకా కష్టాలు కావాలి నాకు అన్నవా, ఇంకా వచ్చేస్తాడు ఆయన వెనకాల. దేవుడు వద్దా మీతో పాటు? దేవుడు కావాలని కోరుకోవట్లేదా? శ్రమలు వద్దా? శ్రమలలో విధేయత నేర్చుకున్నాడు యేసుక్రీస్తుల వారు. శ్రమల్లో తండ్రికి ఇంకా దగ్గర అయిపోయాడు. కారణం ఏంటంటే శ్రమ పడతన్న ప్రతిసారి ఏమంటే దేవుడు వెనకొచ్చేస్తున్నాడు. దేవుడు భలే దగ్గర అవుతున్నాడు. ఈ కష్టంలో దేవుడు నాతో వచ్చాడు, పిల్లలు చూడండి, మీరు పిల్లలు ఏమండి తల్లి పని చేస్తున్నప్పుడు అంటే పక్కన పిల్లలు కూడా పని చేస్తారు. తల్లి బట్టలు ఉతికేస్తున్నా కూడా పెద్ద పెద్ద బట్టలు, వీళ్ళు చిన్న చిన్న కచ్చీపులు, చిన్న చిన్న నెక్కర్లు అలా కొడతా ఉంటారు. తల్లి ఏమంటుంది? ఒరే నీకు ఎందుకురా ఈ కష్టం, వెళ్ళిపో నేను చేస్తాలే, వెళ్ళిపో. పని చేయనివ్వు కదండి, కష్టపడినవు కదండి మన పిల్లల్ని. మన తండ్రి అలా కష్టాల్లోకి తీసుకెళ్తాడు. కాకపోతే కష్టాలు అనేవి ఉండాలి. మీరు ఎంతవరకు నిలబడతారో దేవుడి కొరకు, ఇది పరీక్షాకాలం. మీరు దేవుడి కొరకు ఎంతవరకు నిలబడతారో మీ విశ్వాసానికి పరీక్ష ఇది. నిలబడండి, తట్టుకోండి, దేవుడికి దగ్గర అవ్వండి. దగ్గర అవుతా ఆయన తోడొచ్చేస్తాడండి. అప్పుడు దేన్నైనా తట్టుకుంటామండి. దావీదుకు వచ్చిన కష్టం కంటే మన కష్టం ఏం కాదుగా. వచ్చేవారం చెప్తానన్నానుగా, సూపర్ అండి. దావీదు జీవితంలో జరిగిన మరొకటి చూపిస్తాను, ఆశ్చర్యం అండి. ఈ శ్రమల్లో కూడా ఇలాగ ఉండొచ్చా? కష్టాల్లో కూడా ఇలాగ ఉండొచ్చా? దావీదు వచ్చేవారం చెబుతాను. కాబట్టి ఈ వచనం మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ వచనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ఏమంటున్నాడు? సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. సాతానుకి పర్మిషన్ ఇవ్వడు ఎక్కువగా మీ మీద. మీరు తట్టుకోలేకపోతున్నారా? వద్దురా చాలు పో,
శోధింపబడనీయడు, అంతేకాని సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గాన్ని కలగజేస్తాడు. దావీదుకి ఇచ్చాడుగా అక్కడ మార్గం, దావీదుకి ఇచ్చాడుగా, యోబుకి ఇచ్చాడుగా, ఎవడు అపోస్తలులకు ఇచ్చాడుగా మార్గాలు. మనకి మార్గం ఉండదా తప్పించుకోవడానికి? ఖచ్చితంగా వాడు బాధ పెడుతున్నాడా, నాయన నువ్వు ఈ రూట్లో వెళ్ళిపో, వాడు అలాగే పోతాడు. మార్గం ఇస్తాడా దేవుడు, కాపాడుకుంటాడా దేవుడు, రక్షించుకుంటాడా దేవుడు శ్రమల్లో. దేవుని పిల్లలారా, కనుక మీరు బాగా ఆలోచించగలిగితేనండి, శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు దేవుడికి దగ్గర చేసేవి, దేవుడు మనతో పాటు ఉంచేవి, దేవుడు మన గురించి ఎక్కువగా ఆలోచింపజేసేవండి అవి. దేవుడు మన గురించి ఎక్కువ ఆలోచిస్తాడు శ్రమల్లో, కష్టాలలో, కన్నీళ్ళలో. కాబట్టి ఈరోజు మనం కోరుకోవాల్సింది ఏంటంటే, దేవుడు పక్షాన శ్రమలు కోరుకోవాలి, తప్పించుకోకూడదండి. ఇది వద్దు, నాకు వద్దు అనేది సైడ్ అయిపోతున్నాం అనుకోండి, దేవుడు నీ మీద చూపించాల్సిన కృప, ఆ శ్రమను, ఆ కష్టాన్ని ఇంకొకరికి ఇచ్చి ఆ ఆశీర్వాదం అతని మీదకి వెళ్ళిపోద్ది. చాలామంది తప్పించుకుంటారు, మాకొద్దండి, అది కష్టం, అది శ్రమ, అది మాకెందుకు, మేము సుఖంగా ఉండాలి, మేము నిద్రపోవాలి, మేము పడుకుని ఉండాలి, మాకెందుకు కష్టాలు, మాకెందుకు శ్రమలు. దూరం అవుతున్నావు దేవుడికి నీకు తెలియకుండా, దేవుడు కృపకు దూరం అవుతున్నావు, దేవుడు ఇష్టానికి దూరం అయిపోతున్నావు, దేవుడు ప్రేమకు దూరం అయిపోతున్నావు. శ్రమ వద్దు అనుకునే ప్రతి ఒక్కడు దేవుడు ప్రేమకు దూరం అవుతున్నాడు. సింగిల్ లైన్, శ్రమ వద్దు అనుకునే ప్రతి ఒక్కడు దేవుడు ప్రేమకు దూరం అవుతున్నాడు. శ్రమ కావాలా? శ్రమ కావాలని కోరుకుంటున్నావా? శ్రమలు వస్తేనే దేవునికి దగ్గరగా ఉంటాడన్న సత్యాన్ని గ్రహించావా? దేవుడి పక్షాన శ్రమలు ఇవి, దేవుడి పక్షాన కష్టాలు ఇవి. దేవుడి కొరకు బ్రతుకుతున్న దావీదు జీవితాన్ని చిదిమేసిందండి, జీవితకాలం చిదిమేసింది ఆయన జీవితాన్ని కూడా. వచ్చేవారు చూపిస్తాను అవి. కొలసి పత్రికల్లో, ఎపిసి పత్రికల్లో, తెస్సలోనికలకు రాసిన పత్రికల్లో శ్రమ పడుతున్న వాళ్ళకి దేవుడిచ్చే ధైర్యాలు ఉన్నాయండి. శ్రమ పడుతున్న వాళ్ళ వెనకాల దేవుడు చూపించే కృపలు ఉన్నాయి. అవి వచ్చేవారం మీరు నేర్చుకుంటారు. వచ్చేవారం కూడా దీని గురించే చాలా గొప్ప సంగతులు అండి. వచ్చేవారం కూడా వినడానికి సిద్ధపడండి. అనేక మందికి చేరవేయండి. ఎందుకంటే ఈ కష్టకాలంలో ఇవన్నీ అవసరం, నేర్చుకోవడం అవసరం, నిలబడటం అవసరం, ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టుకోవడం అవసరం. మనం నిలబడుతూ మరొక సహోదరుని నిలబెట్టాల్సిన కాలం ఇది. మనమే కృంగిపోతే మన చుట్టూ ఉన్న కుటుంబం కృంగిపోద్ది. మనమే కృంగిపోతే మనల్ని నమ్ముకునే రక్షణలోకి వచ్చిన సహోదరుడు కూలిపోతాడు. అతను కూలిపోతే అతని కుటుంబం కూలిపోతుంది. ఆత్మీయతలో, విశ్వాసంలో, దేవుడి పైన భక్తిలో నువ్వు నిలబడాలి, నువ్వు నిలబెట్టాలి. అనేక మందిని దేవుళ్ళో నీ మాటలతో, నీ విశ్వాసంతో, నీ భక్తితో, నీ ధైర్యంతో నువ్వు నిలబడి అనేక మందిని నిలబెట్టాలి. అందుకేనండి ఈ టైంలో ఈ పాఠాలు చెప్తున్నాం. దేవుని పిల్లలారా, కనుక ఆలోచించండి. భక్తిలో ఉన్నతంగా దావీదు వల్లే దేవుడి పైన ఆధారపడండి. ప్రతి శ్రమ దేవుడి మీద వేస్తే శ్రమే కాదు. కనుక మీ కుటుంబాలన్నిటినీ, శ్రమల్లో ఉన్నారా, కష్టాలలో ఉన్నారా, దేవుడి మీద వెయ్యండి. విశ్వాసంతో ఉండండి, భక్తితో ఉండండి. దేవుడిచ్చే ఆన్సర్ కాస్త అటు ఇటు అవ్వచ్చు, కానీ మీకు మేలు చేసేది ఇస్తాడు, మీరు బాగుండేది ఇస్తారు, మీరు సంతోషపడేదే ఇస్తాడు. ఆ నమ్మకాన్ని దేవుడి పైన పెట్టుకుని దేవుడి కొరకు, దేవుడి విశ్వాసం కొరకు, దేవుడి ప్రేమ కొరకు శ్రమలలో ఉండి ఎదురు చూడండి.